గైస్ మన భవనస్లో 20th పాడ్కాస్ట్ స్పెషల్ గా ఒక గెస్ట్ అయితే తీసుకొచ్చాం. సిహెచ్ సంతోష్ కుమార్. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఇల్లు అనేది ఒక కళ. అలాంటి ఇల్లు కడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పాయింట్స్ మీద ఎక్కువ డిస్కస్ చేస్తాము. బిల్డ్ చేసిన 1 year కి క్రాక్స్ చూస్తూ ఉంటాము. అట్లాంటివి ఎందుకు వస్తుంది? సో బేసికల్ గా క్రాక్స్ అనేది మీకోసం తెలంగాణలో రెగ్యులర్ గా తిరిగే ట్రైన్స్ ని ప్రతిరోజు 3-4 hours ఆపేసేవాళ్ళు. ఎందుకు సార్ అట్లా? ఆ 3 గంటలు ట్రైన్స్ వెళ్ళటానికి లేదు, మనం టెస్ట్ చేసుకుంటాం. అట్లా 11 రోజులు. ఆదిత్య బిర్లా, ఏషియన్ పెయింట్స్ లాంటి చాలా పెద్ద పెద్ద MNC కంపెనీలకి టెస్టులు చేసి సర్టిఫై చేస్తారు. మీరు ఒక టెస్ట్ రిపోర్ట్ ఇచ్చినా, ఒక కన్సల్టెన్సీ రిపోర్ట్ ఇచ్చినా, యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తాము. కే శర్మ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేసేస్తారు. అసలు ఈ కంపెనీ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది సార్? 12 సంవత్సరాల్లో 2 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ చేశాను, ఒక రైల్వే ప్రాజెక్ట్ చేశాను. ఐ థాట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్కి ఐ కెన్ స్టార్ట్ బై మై ఓన్ అని ఒక ఆలోచన. నాకు బీటెక్ 3rd year లోనే క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ రావటం. అవునా? ఈవెన్ ఐ డెంట్ హ్యావ్ ఎ ప్రాపర్ మెయిల్ ఐడి ఎట్ దట్ టైమ్. మా క్లాస్మేట్స్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి దే సెండ్ ద ఆఫర్ టు దట్ మెయిల్ ఐడి. 2004 ఆ టైంలో నేను చదివితే సివిల్ ఇంజనీరింగ్ చదువుతాని మొండిగా కూర్చున్నాను ఇంట్లో. సో ఇంకా మా ఫాదర్, మా మావయ్యలు అందరూ సరే వీడు వినేటట్లేదు, దే టుక్ మీ ఇంటూ ఏ సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఐ స్టార్టెడ్ మై జర్నీ దేర్. ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఒక రకమైన పెయింట్ అంటారు. వర్షంలో తడిచిన వాటర్ కిందకి జారిపోతా ఉంటారు. అసలు వాల్స్ కి అండర్ కూడా అంటారు, ఒక రకమైన యాడ్లు అంటారు. ఎంత డస్ట్ ఉన్నా సరే అసలు చిన్న డస్ట్ కూడా ఉండదని అంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పెయింట్ వాడినా మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఒక ఇల్లు ఏదైనా సరే లైఫ్ 100 years అని పెట్టుకుంటాం సార్. బట్ అది 30-40 yearsకే ఐరన్ లోపల, సిమెంట్ లోపల పాడైపోయి కరోజన్ జరిగిపోయి ముక్కలు ఊడిపోతూ ఉండేది. ఇదేంటంటే అప్పటికప్పుడు అయ్యే ప్రాసెస్ కాదండి. ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు క్యాన్సర్. మీరు చూడండి, డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు. ఇన్ ద హార్ట్ దే ఫీల్ దే ఆర్ డాక్టర్స్ ఫ్రమ్ ద బిగినింగ్. సివిల్ ఇంజనీరింగ్ కూడా అంతే. వాళ్ళు మనుషుల్ని ఆపరేట్ చేస్తారు, మనం బిల్డింగ్స్ని ఆపరేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ కోసం నేను చాలా ట్రై చేశాను. ఎందుకంటే చాలా బ్రిడ్జెస్, BHEL కానీ, అంబర్పేట్ ఫ్లైఓవర్స్ కానీ మీరే లోడ్ టెస్ట్ చేశారు. అండ్ చాలా వరకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కానీ సర్టిఫై చేస్తున్నారు లోడ్ టెస్ట్లు అనేది చేసి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ రీచ్ కావాలి అన్న ఇంటెన్షన్తో మా భవనస్ పాడ్కాస్ట్ నుంచి మీకు ట్రై చేసాం సార్. మీరు యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యాక్చువల్గా సార్ ఇంకొక నేను మెయిన్ ఈ పాడ్కాస్ట్లో ఎక్కువ డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే ఈ టెస్ట్లన్నీ, లో టెస్ట్ కానీ, ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో కావాల్సిన అంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన ప్రాసెస్లన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి చేస్తున్నారు సార్. బట్ రిమైనింగ్ ఈ మిడిల్ క్లాస్ చిన్న ఇల్లు అంటే లైఫ్ టైం డ్రీమ్ సార్. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక వాళ్ళకి లైఫ్ టైం డ్రీమ్. సో అలాంటి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుందాం అంటే బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్షన్ వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. సో అవి అంటే ఓన్లీ సివిల్ వాళ్ళే కాకుండా నార్మల్ వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలని నేను కొద్దిగా నీట్గా వాళ్ళు కూడా టచ్ చేస్తూ మేము కొన్ని క్వశ్చన్స్ చేస్తాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు చెప్పండి సార్. అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఏదైనా అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్? సో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర సపోజ్ ఒక ప్లాట్ కానీ ఏమైనా ఉందనుకోండి, ఆ ప్లాట్కి మనం ఫస్ట్ సర్వే చేయించుకోవాలి. వెదర్ మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రకారంగా ప్లాట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఏంటంటే మనకి ఒక డిజైన్ కావాలి. సో స్ట్రక్చర్ మనం ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నాము, G+1 or 2 or 3 or 4. సో అలా మనం ఎన్ని ఫ్లోర్స్ కడుతాము అనేది దానికి ఒక డిజైన్ కావాలి. సో బిఫోర్ మనం ఒక డిజైన్ చేస్తాం, మనకి కావాల్సింది సాయిల్ ఇన్వెస్టిగేషన్. సో సాయిల్ మన దగ్గర ఉన్న ప్లాట్లో ఉన్న సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో ఆ సాయిల్ బేరింగ్ కెపాసిటీకి మనం టెస్ట్ చేస్తాం అనమాట. దేర్ ఆర్ మెనీ మెథడ్స్. అందులో చాలా రకాల టెస్ట్లు ఉంటాయి అనమాట. సో ఆ టెస్ట్ చేస్తే ఏంటంటే మనకి బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ తెలుస్తుంది. సో మనకి సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ తెలిసాక డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో దట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే మనకున్న సాయిల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో ఆ బేరింగ్ కెపాసిటీ అరైవ్ అయిన తర్వాత డిజైన్లోకి మనం వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద డిజైన్ స్టేజ్. సో డిజైన్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఫుటింగ్స్
ఫౌండేషన్ ఎలాంటి ఫౌండేషన్ యూజ్ చేయాలి, కాంక్రీట్ ఏ గ్రేడ్ కాంక్రీట్ వాడాలి, స్టీల్ ఎంత రీఎన్ఫోర్స్మెంట్ మనకి పర్చేస్ చేసుకోవాలి. సో ఇవన్నీ అనమాట. సో ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద సర్వే అండ్ దెన్ యూ హ్యావ్ టు అసెస్ ద గ్రౌండ్ కండిషన్స్ బై డూయింగ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ తర్వాత డిజైన్ అయిన తర్వాత సో ఎలాంటి కాంక్రీట్ కావాలి, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి. సో మనకి కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు ఆల్వేస్ ప్రిఫర్ వే బ్యాచింగ్. సో వాల్యూమ్ బ్యాచింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చూస్తే చాలా మటుకి చిన్న హౌసెస్ ఏదైతే G+1 G+2 ఎండప్ అయిపోతాయో వాళ్ళన్నిటికీ వాల్యూమ్ బ్యాచింగ్ లోకి వెళ్ళిపోతారు. సో వాల్యూమ్ బ్యాచింగ్ ఇన్ ది సెన్స్ మనకు ఒక సైట్ లో మిల్లర్ వచ్చేస్తుంది, దాంట్లోనే సిమెంట్, అగ్రిగేట్, శాండ్, వాటర్ మిక్స్ చేసేసి దానికి కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం. బట్ ఇదంతా ఏంటంటే ఓ నార్మల్ M20 గ్రేడ్ దాకా అయితే మనకి రావచ్చు. అది కూడా కష్టం, ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ సిమెంట్ రేషియో అనే ఒకటి ఉంటుంది. సో మనం పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సిమెంట్ యూజ్ చేసినప్పుడు దానికి ప్రిస్క్రైబ్డ్ వాటర్ సిమెంట్ రేషియో ఉంటుంది అనమాట. ఓకే. సో ఒక 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ తీసుకుంటే 20 లీటర్స్ కంటే ఆర్ 20 kgs కంటే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తే స్ట్రెంగ్త్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాడింగ్ వాటర్, అంటే మీరు ఎలాంటి సిమెంట్ వాడినా కానీ. సో సిమెంట్ అనేది పక్కన పెడితే వాటర్ అనేది కంట్రోల్లో ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ ఏబుల్ టు గెట్ ద డిజైర్డ్ స్ట్రెంగ్త్. సో ఆ స్ట్రక్చర్లో డిజైన్లో మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ అచీవ్ అవడానికి మెయిన్ ఏంటంటే వాటర్. సో వాటర్ అనేది ఓవర్ డోస్ చేసుకుంటే స్ట్రెంగ్త్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎంత సిమెంట్ వాడినా, ఎలాంటి సిమెంట్ వాడినా. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి వే బ్యాచింగ్ అనేది ప్రిఫర్ చేయాలి. వే బ్యాచింగ్ ప్రిఫర్ చేసుకొని మనం ఇది చేయాలి. అండ్ ఫస్ట్ పాయింట్ అనదర్, కాంక్రీట్ చేసేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ది వాటర్ అనేది కూడా అసెస్ చేసుకోవాలి. సో మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. బోర్ వాటర్ కన్సిడర్ చేస్తే మనకి ఇండియన్ స్టాండర్డ్స్ IS 456 అనే ఒక స్టాండర్డ్ ఉంది. దాంట్లో వాటర్కి ఒక 8 పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. బిఫోర్ యూజింగ్ ఇట్ ఇన్ కన్స్ట్రక్షన్ వీ హ్యావ్ టు గెట్ ద వాటర్ శాంపుల్ అసెస్డ్ ఫర్ ది 8 పారామీటర్స్. ఆ 8 పారామీటర్స్లో సూటబుల్ అని వచ్చినప్పుడే మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేయాలి. యాక్చువల్గా అంటే మధ్యలో కొన్ని అడుగుదాం అనుకున్నాను సార్, అంటే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అనగలేదు. బట్ మనం అక్కడ వాటర్ యూజెస్ అని చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా సార్. అంటే నార్మల్ కన్స్ట్రక్షన్స్లో ఏ వాటర్ పడితే వాటర్ వాడేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర బోర్ పెట్టుకున్నామంటే అది సాల్ట్ లిటిల్ బిట్, కొన్ని ఏరియాలో సాల్ట్ వాటర్ వస్తుంది, కొన్ని ఏరియాలో నార్మల్గా వస్తుంది. ఆ వాటర్ కూడా యూజ్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్కి. అంటే అది వితౌట్ టెస్టింగ్ ఆ వాటర్ యూజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? సో ఇప్పుడు మేజర్గా వాటర్లో ఈ TDS అంటాం, అవును, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, ఇవి కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి కాంక్రీట్ యొక్క డ్యూరబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. ఓకే. అండ్ రెండోది ఆ వాటర్ శాంపుల్లో క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ కూడా అసెస్ చేయాలి. ఓకే. క్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల మెజారిటీ ఆఫ్ ది బిల్డింగ్స్ మనం జనరల్గా కరోజన్ చూస్తుంటాం. కోస్టల్ ఏరియాస్లో కరోజన్ అనేది ఇది కామన్ థింగ్, ఎందుకంటే అక్కడ వాటర్లో సాల్ట్స్ ఉండటము అండ్ ఆ కరోజివ్ అట్మాస్ఫియర్ కోస్టల్ ఏరియాస్లో. బట్ అలాంటి కండిషన్ హైదరాబాద్లో బిల్డింగ్స్ కూడా వచ్చేసినాయి. అది మేజర్లీ ఎందుకంటే మనకి వాటర్లో ఉన్న క్లోరైడ్స్ మనం టెస్ట్ చేయకపోవటం వల్ల, అందులో ఆ మనకున్న పర్టికులర్ సైట్లో ఆ బోర్ వాటర్లో కనుక క్లోరైడ్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా స్టీల్ అనేది, రీఇన్ఫోర్సింగ్ స్టీల్ అనేది కరోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాంక్రీట్లో యూజ్ చేసే వాటర్ అనేది క్లోరైడ్స్కి, సల్ఫేట్స్కి, pH వాల్యూ, ఆల్కలినిటీ, TDS ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది కాస్ట్ కూడా చాలా నామినల్ ఉంటాయండి. మనకి 1000-1500 రూపీస్లో టెస్ట్ చేయించుకుంటే వాటర్ ఎంటైర్ బిల్డింగ్కి మనం సేఫ్ చేసే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. అంటే తాగడానికే చెక్ చేసుకోవట్లేదు సార్ నార్మల్గా. ఇంకా కన్స్ట్రక్షన్ కంటే ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో దట్ వాటర్ అనేది మనం టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటే అది సూటబిలిటీ ఫర్ కాంక్రీటింగ్ కాదా అనేది తెలుస్తుంది అనేది చాలా మందికి తెలియదు. అవును. సో అది చేయించుకుంటే ఏంటంటే యువర్ స్ట్రక్చర్ విల్ బి సేఫ్. ఓకే. సో ఆ వాటర్ అనేది అంత ప్రైమరీ థింగ్ అనమాట కన్స్ట్రక్షన్లో. అండ్ సిమెంట్ కూడా మనకి లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్ సిమెంట్ అనేది తీసుకుంటే బెటర్, ఎందుకంటే సిమెంట్ యాజ్ ఇట్ ఏజెస్ ఇట్ మే లూజ్ ఇట్ స్ట్రెంగ్త్. సో ప్రిఫర్డ్ ఏంటంటే సేమ్ మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయిన సిమెంట్ యూజ్ చేయటం అనేది ప్రిఫరబుల్ అనమాట. ఓకే. సివిల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీర్స్ అండ్ సివిల్ తీసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మన భవనం CTC ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కొత్త టెక్నాలజీస్, కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మన భవనం CTC యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా అందులో కొత్త ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తుంటారు, కొత్త సాఫ్ట్వేర్స్ గురించి అందులో డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఉన్న భవనం CTC యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. సార్ సిమెంట్ గురించి మనం మాట్లాడదాం సార్. అంటే ఇప్పుడు సిమెంట్ ఓకే ఈ మంత్లో
మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేయడం బెటర్ అంటారు. కొన్ని ఏరియాస్లో అంటే డ్యూరబిలిటీ అనేది ఉంటుంది కదా సార్, ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ. సో ఆ టైంలో గాలితో మాయిశ్చర్తో కలిపి స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది సార్. కొన్ని ఏరియాలు ఆ సిమెంట్ కూడా బ్రేక్ చేసి పౌడర్ చేసి యూజ్ చేస్తారు సార్. అది యూజ్ఫుల్ కాదు, అసలు యూజ్ చేయకూడదండి. సిమెంట్ అనేది మీరు స్టాండర్డ్స్ తీసుకుంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్స్ ఆర్ నాన్ వెంటిలేటెడ్ ఏరియాస్లో సిమెంట్ అనేది స్టోర్ చేయాలి. ట్రాన్స్పోర్టింగ్ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా కవర్ చేసుకొని సో దట్ మాయిశ్చర్ అనే ఎంట్రైన్మెంట్ అనేది లేకుండా సిమెంట్ అనేది సప్లై చేయాలి. సో 1 month లోపల ఉన్న సిమెంట్ మాయిశ్చర్ లేకుండా ఉన్న సిమెంటే వాడాలి. ఇన్ కేస్ మాయిశ్చర్ అనేది ఎంటర్ అయింది అనుకోండి, మీకు లంప్స్ ఫామ్ అవుతాయి. సిమెంట్లో లంప్స్ బ్రేక్ చేసుకొని కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తే స్ట్రెంత్ రాదు. ఇంటర్న్ ఏంటంటే కాంక్రీట్ స్ట్రక్చర్ అంటే స్ట్రెంత్ అనేది లేకపోవడం వల్ల స్ట్రక్చర్ వీక్ అని అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ సిమెంట్ విచ్ కంటైన్ లంప్స్. ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక ప్లాన్ ఇచ్చారు అంటే ఆయన సైట్కి వచ్చి చూసి వెళ్ళిపోయారు, ప్లాన్ ఇచ్చేస్తారు అంటే సూటబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 star 6 star బిల్డింగ్ అనుకుంటే ప్లాన్ ఇచ్చేస్తారు, బట్ అది ఆ ల్యాండ్ అక్కడ సూటబిలిటీగా లేదు. సో అంటే చెక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఎక్కువ ఉందంటారు, అంటే యాజ్ ఎన్ ఇంజనీర్గా ఆయనకు ఉందంటారా లేదంటే సైట్ ఓనర్కి ఉందంటారా? యాక్చువల్గా ఇది ఇద్దరికి అప్లికబుల్ అండి. స్ట్రక్చరల్ డిజైన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ సైట్ విజిట్ చేసి సాయిల్ టెస్టింగ్ చేయించే ముందుకెళ్తారు. సో సాయిల్ కండిషన్ లేకుండా డిజైన్ చేయరు ఎవరు. సో అండ్ అట్ ది సేమ్ టైం బిల్డింగ్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకోవటమే, సాయిల్ కండిషన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి ఫౌండేషన్ సూటబుల్ అవుతుంది అనేది ఇట్స్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ అని నా ఉద్దేశం. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది స్ట్రక్చర్ ఎదురు చేయించలేదు, వాళ్ళకి విజువలిటీ అది సెట్ అయిపోద్ది అని కట్టేశారు. ఈ మధ్య కొద్దిగా హెర్త్క్వేక్స్ ఎక్కువ వస్తున్నాయి, హెర్త్క్వేక్స్ వల్ల కొన్ని స్ట్రక్చర్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. అలాంటి సినారియోస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్? సో ఇప్పుడు ఏంటంటే సార్, చేయకపోతే మనం టెస్టింగ్ చేయించుకోకపోతే రేపు రోజున సెటిల్మెంట్ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బిల్డింగ్స్ లో. సో ఎందుకంటే మనకి బేరింగ్ కెపాసిటీ అనేది సరిగా తెలియదు ఎంత ఉంది అనేది. సో డిజైన్ అనేది ర్యాండమ్ గా చేసేసుకోకుండా డిజైన్ లేకుండా కూడా కట్టే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అందరూ డిజైనే చేస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే యాక్చువల్ బేరింగ్ కెపాసిటీ తెలియకుండా మనము అజ్యూమ్ చేసుకొని కనుక చేస్తే సెటిల్మెంట్ ఛాన్సెస్ వస్తాయి. సో కాంక్రీట్ అనేది ఫౌండేషన్ స్ట్రక్చర్ మొత్తం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెటిల్మెంట్ కూడా డిపెండ్స్ ఆన్ ద సాయిల్ క్రైటీరియా. మన హైదరాబాద్ స్ట్రాటా చాలా రాకీ స్ట్రాటా, డెక్కన్ ప్లాటోలో ఉంటాం. సో రాకీ స్ట్రాటా ఉంటుంది అండ్ హార్డ్ సాయిల్ ఉంటుంది. హార్డ్ సాయిల్ ఉండడం వల్ల సెటిల్మెంట్ తక్కువ ఉంటాయి. బట్ వేరాస్ క్లేయీ స్ట్రాటా ఉన్న చోట కనుక రైట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వేయకపోతే సెటిల్మెంట్ ఛాన్సెస్ వస్తాయి. బిల్డింగ్స్ లో క్రాక్స్ రావటం అనేది అదే కామన్ థింగ్ అవుతుంది అనమాట. రైట్ సార్. సరే, ఇది కంటిన్యూ చేద్దాం తర్వాత సార్. నాకు కొన్ని అంటే యాక్చువల్ మీరు ఎక్కువ చేస్తే లోడ్ బేరింగ్ అది టెస్ట్లే కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. అంటే ఇప్పుడు చాలా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, బ్రిడ్జెస్ మీరు లోడ్ టెస్ట్ చేసి గవర్నమెంట్కి సర్టిఫై చేసి ఇచ్చారు సార్. మీ ఎక్స్పీరియన్స్ ఒక 2-3. సో బిల్డింగ్స్కి వచ్చేసి మనకి బేసికల్గా మనకి కాంక్రీట్ వేసేటప్పుడు క్యూబ్స్ అనేది క్యాస్ట్ చేసుకోవాలి. కాంక్రీట్ క్యూబ్స్ అనేది ఒక 150 mm by 150 mm సైజ్లో ఉంటాయి అనమాట. అవి మనం ఎప్పుడైతే స్లాబ్ కానీ బీమ్స్, కాలమ్స్ క్యాస్ట్ చేస్తున్నామో దాంతో పాటే మనం క్యూబ్స్ అనేది క్యాస్ట్ చేయాలి. ఈ క్యూబ్స్ అనేది ఒక ల్యాబొరేటరీకి ట్రాన్స్పోర్ట్ చేసి 7 days స్ట్రెంత్, 28 days స్ట్రెంత్ అసెస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం స్ట్రక్చరల్ డిజైన్ లో M20 ఉందనుకోండి, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, ఆ M20 అచీవ్ అయిందా లేదా అనేది ఎలా చెప్తాం మనం? సో అది మనం ఏం చేయాలంటే మనం ఫీల్డ్లో క్యూబ్స్ క్యాస్ట్ చేయించి ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి మనం టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేస్తే అది 7 daysకి మినిమం 65% స్ట్రెంత్ రావాలి, 28 daysకి 100% స్ట్రెంత్. దానిలో FCK+4 అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. క్యూరింగ్తో చేస్తారు సార్? క్యూరింగ్తో చేయాలి. సో అండ్ క్యూరింగ్ పీరియడ్ ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. కాంక్రీట్ స్ట్రక్చర్ ఏదైతే మెంబర్ మనం క్యాస్ట్ చేస్తామో మినిమం 14 days క్యూరింగ్ చేయాలి. ఎందుకంటే స్ట్రెంత్ డెవలప్మెంట్కి క్యూరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సార్ నాకు డౌట్, అంటే క్యూరింగ్ అనేది అంత ఇంపార్టెంట్ సార్, ఎందుకు చేయాలి? సో మనకి ఏమవుతుందంటే కాంక్రీట్లో మనం సిమెంట్లో వాటర్ యాడ్ చేసినప్పుడు కాల్షియం సిలికేట్ హైడ్రేట్ జెల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద రియాక్షన్ బిట్వీన్ ద వాటర్ అండ్ సిమెంట్ దేర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్. హీట్ అనేది లిబరేట్ అవుతుంది అనమాట. సో ఆ రియాక్షన్ జరిగినప్పుడు కాంక్రీట్లో టెంపరేచర్ రైజ్ అనేది జరుగుతుంది. సో మనకి ఫ్రెష్ కాంక్రీట్ చూస్తే మనకి 30-35 degrees టెంపరేచర్లో ఫ్రెష్ కాంక్రీట్ ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్, మీరు యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ద ఫ్రెష్ కాంక్రీట్.
30-35 degrees ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు అది ఒక మెంబర్లో క్యాస్ట్ చేస్తారో ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ టెంపరేచర్. ఓకే. సో హైడ్రేషన్ జరిగేటప్పుడు కాంక్రీట్ లోపల ఇంటర్నల్ టెంపరేచర్ రైజ్ జరుగుతుంది. సో అది రియాక్షన్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్. సో ఈ హీట్ ఆఫ్ హైడ్రేషన్ జరిగేటప్పుడు మనం ఎక్స్టర్నల్ గా వాటర్ క్యూరింగ్ చేస్తాం. ఓకే. సో దట్ ఇంటర్నల్ వాటర్ అనేది హైడ్రేట్ కాకుండా ఆ టెంపరేచర్ ఎవాపరేట్ కాకుండా టెంపరేచర్ ని అంటే ఆ రియాక్షన్ కోసం అని మనము ఎక్స్టర్నల్ గా కూల్ చేస్తాం. రైట్ సార్. ఇప్పుడు ఏమవుతుందంటే క్యూరింగ్ చేయలేదు అనుకోండి, బయట నుంచి మనం క్యూరింగ్ చేయలేదు, ఇంటర్నల్ వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్. ఓకే. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెంగ్త్ లాస్ అనేది జరుగుతుంది. ఆ రిక్వైర్డ్ హీట్ అనేది జనరేట్ కాదు, ఆ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో దట్ ఈస్ ద రీజన్ క్యూరింగ్ అనేది ఎక్స్టర్నల్ గా ఎందుకు చేస్తామంటే మనము ఆ లోపల ఉన్న వాటర్ ని ఇట్ ఈస్ సఫిషియంట్ టు అటైన్ ద స్ట్రెంగ్త్. అది ఎవాపరేట్ కాకుండా హీట్ ఆఫ్ హైడ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి దాన్ని ఎవాపరేషన్ కాకుండా ఎక్స్టర్నల్ గా క్యూర్ చేస్తాం. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఎప్పుడు వాటర్ క్యూరింగే చేయాలా అని. ఆల్వేస్ నాట్ రిక్వైర్డ్ టు డూ వాటర్ క్యూరింగ్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ లేటెస్ట్ మెథడ్స్. మనకి ఇప్పుడు క్యూరింగ్ కాంపౌండ్స్ అని కొత్తగా వచ్చాయి. ఓకే. క్యూరింగ్ కాంపౌండ్స్ అని అందులో చాలా టైప్స్ ఉన్నాయి, వ్యాక్స్ బేస్డ్, వాటర్ బేస్డ్, అక్రిలిక్ బేస్డ్ అని. సో మనం క్యూరింగ్ కాంపౌండ్ ఒక పెయింట్ లాగా మనం అప్లై చేసిన స్ట్రక్చర్ ఎలిమెంట్ మీద ఓకే యూ నాట్ డూ రెగ్యులర్ వాటర్ క్యూరింగ్ ఆల్సో. ఉన్నాయి సార్, అది ఇప్పుడు ఉన్నాయి, మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే వాటర్ క్యూరింగ్ చేయరు. యాక్చువల్లీ నాకు ఐడియా వచ్చింది సార్. నార్మల్ గా మనం ఇంటి దగ్గర అయితే క్యూరింగ్ చేస్తూ ఉంటాం, బట్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే మెట్రో అన్నారు, అది ఇంటర్లాకింగ్ అలా పెట్టేస్తారు, బట్ క్యూరింగ్ అనేది ఉండదు. అది ఎట్లా అంత స్ట్రాంగ్ గా ఉంటాయి అడుగు. దానికి అక్రిలిక్ బేస్డ్ క్యూరింగ్ కాంపౌండ్స్ కోటింగ్ ఇచ్చేస్తారు. అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎవాపరేషన్ లాసెస్ అనేది జరగదు కాంక్రీట్ లో. సో అది వన్ ఆఫ్ ది రీజన్ సార్. అంటే ఇంకో మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ రేజ్ చేశారు, అంటే క్యూబ్ టెస్ట్ అనేది తీసుకొచ్చి ల్యాబ్ లో చేస్తామని అన్నారు. అంటే ఒకవేళ ఆ టెస్ట్ లో ఏదైనా ఫెయిల్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఉంటుంది కదా సార్, దాన్ని తీసుకొచ్చి మీరు టెస్ట్ చేస్తారు కదా. ఒకవేళ ఇక్కడ ఏదైనా చేంజెస్ కనిపించే ఈ క్యూబ్ లో అంటే ఆ డెఫిషియన్సీ కనిపించింది అంటే అప్పుడు ఆ స్ట్రక్చర్ యొక్క ప్రాబ్లం ఎట్లా చేస్తారు? బేసికల్ గా ఇప్పుడు క్యూబ్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి సైట్ లో, ఇది ఇట్స్ జెన్యూన్ క్వశ్చన్. చాలా మందికి దీన్ని ఏం చేయాలనేది తెలియదు. ఫెయిల్ అయినప్పుడు మనము దెర్ ఈస్ సమ్ ఆల్టర్నేటివ్ టెస్టింగ్. ఫీల్డ్ లో మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని చేస్తాం. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే మనం స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా దాని కండిషన్ అసెస్మెంట్ చేస్తాం. సో వీ క్యాన్ టెంటేటివ్లీ అసెస్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద సైట్ ఆల్సో. క్యూబ్ అనేది మనము ఒక లార్జ్ వాల్యూమ్లో వేసిన కాంక్రీట్ లోంచి స్మాల్ క్వాంటిటీ క్యూబ్స్ ని టెస్ట్ చేస్తాం. వేరే సైట్ లో మనం స్ట్రెంగ్త్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం సైట్ లో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని చేస్తాం. అందులో వేరియస్ టెస్ట్స్ ఉన్నాయండి, అల్ట్రాసానిక్ పల్స్ వెలాసిటీ అని, రీబౌండ్ హ్యామర్ టెస్ట్ అని. ఇలాంటివి టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్ట్రక్చర్ యొక్క కండిషన్ అసెస్ చేయగలుగుతాం. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ టేక్ ఏ డిసిషన్. అంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ లేదు, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ లో కూడా స్ట్రెంగ్త్ అంత కరెక్ట్ గా రాలేదు అనుకోండి, దెన్ వీ విల్ రికమెండ్ రిపేర్స్. స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్ కానీ రిస్టోరేషన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఎలా చేయాలనేది స్కీమ్స్ ఇస్తాం అనమాట. సో ఎగ్జిస్టింగ్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ని కూడా స్ట్రెంత్ చేయొచ్చు, లేదంటే ఓల్డ్ కరోడెడ్ బిల్డింగ్స్ ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, మీరు చెప్పారు. యాక్చువల్గా అదే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఒకవేళ స్ట్రెంత్ తక్కువ ఉందంటే మళ్ళీ రీఎన్ఫోర్స్ చేస్తా అని చెప్పారు. అదే ఓల్డ్ బిల్డింగ్స్ కూడా చేస్తాను కదా సార్. అంటే ఇది ఆల్రెడీ కొత్తది కాబట్టి ఆల్రెడీ అందులో కాస్త స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి దీనికి అడిషనల్ గా యాడ్ చేస్తున్నారు. బట్ ఓల్డ్ వాటికి ఆల్రెడీ దాని లైఫ్ అయిపోయింది సార్, మనం అడిషనల్ గా యాడ్ చేసినా సరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? యాక్చువల్గా ఓల్డ్ బిల్డింగ్స్ కి వచ్చేసరికి మనము పీరియాడికల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఒక ఇల్లు కట్టాక ఇయర్లీ వన్స్ ఆర్ 6 months ఒకసారి ఒక ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ లాగా మనం ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనకి అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డాంప్నెస్ ఎక్కడ ఉంది, క్రాక్స్ ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సే మనం ఒక వెహికల్ కొంటాం, 4-wheeler, అది కొన్న వెంటనే 5,000 kilometers వాడు కాల్ చేస్తారు, సార్ బండి సర్వీసింగ్కి తీసుకురండి, ఆయిల్ చేంజ్ చేయాలి, ఇవన్నీ చెక్ చేయాలి అని అంటారు. సో అట్ ద సేమ్ టైం 50,000 kilometers కూడా దే కాల్ అస్, అండ్ మనము ఆ వెహికల్ని సర్వీసింగ్ చేయిస్తాం. అండ్ వీ స్పెండ్ మనీ. వెన్ వీ స్పెండ్ మనీ ఆన్ దాట్. కార్ కొంటే సరిపోదు, దానికి ఫ్యూయల్ రీఫిల్ చేస్తే సరిపోదు, యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఆల్సో. సిమిలర్లీ ఒక స్ట్రక్చర్ కూడా వన్స్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్, పీరియాడికల్ ఇన్స్పెక్షన్ అనేది ఎవరో వచ్చి చేయక్కర్లేదండి. బేసిక్ ఇన్స్పెక్షన్ యాజ్ అ ఓనర్ యూ కెన్ డూ. ఎక్కడైనా డాంప్నెస్ వచ్చిందా, మైనర్ హెయిర్ లైన్ క్రాక్స్ వచ్చాయా, అప్పుడు యూ హ్యావ్ టు థింక్ ఎస్ దీని మీద మనం చిన్న
చేంజెస్ మాడిఫికేషన్ అనేది చేయాలి. better. Okay. క్రాక్ వచ్చింది, డాంప్నెస్ వచ్చింది, సోర్స్ ఐడెంటిఫై చేయాలి. దాన్ని అక్కడలో అరెస్ట్ చేస్తే ఏంటంటే మనకి లైఫ్ ఆఫ్ ది స్ట్రక్చర్ పెంచిన వాళ్ళం అవుతాం. అదే మనం దాన్ని వదిలేసామనుకోండి, అలా డిటీరియేషన్ అనేది ర్యాపిడ్ గా జరుగుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలాంటి బిల్డింగ్స్ కూడా రిపేర్స్కి వచ్చేస్తాయి. సో అంటే టైప్ ఆఫ్ రిపేర్ మారిపోతుంది. పీరియాడికల్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఈ మధ్య కొన్ని కన్స్ట్రక్షన్స్ లో అంటే బిల్డ్ చేసిన 1 year కి విత్ ఇన్ ఇయర్ లోనే మనం క్రాక్స్ చూస్తూ ఉంటాము. కొన్ని పైన సిగ్లింగ్స్ ఊడిపోయి లోపల ఐరన్ ఏదైతే ఉందో అది కొరోజన్ కి రావడం చూస్తూ ఉంటాం. అట్లాంటివి ఎందుకు వస్తుంటాయి సార్? సో బేసికల్గా క్రాక్స్ అనేది స్ట్రక్చరల్ క్రాక్స్ ఉంటాయి, నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ ఉంటాయి. ఓకే. సో క్రాక్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇదివరకు మనం కాంక్రీట్లో రివర్స్ హ్యాండ్ వాడేవాళ్ళం చాలా మటుకు. అవును. ఇప్పుడు రివర్స్ హ్యాండ్ అనేది అవైలబిలిటీ తగ్గిపోయింది అండ్ లోకల్లో అవైలబుల్గా ఉండకపోవటం వల్ల ఎవ్రీబడి షిఫ్టెడ్ టు క్రషిడ్ శాండ్. ఈ క్రషిడ్ శాండ్లో ఏంటంటే ఫైన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఈ ఫైన్స్ ఎక్కువ ఉండటం వల్ల ష్రింకేజ్ క్రాక్స్ అనేది వస్తున్నాయి స్లాబ్స్లో కానీ ఇది. సో దానికి మినిమైజ్ చేసుకోవటానికి మనం ఐదర్ వీ కెన్ యూస్ 50-50, అంటే 50% రివర్స్ శాండ్, 50% క్రషిడ్ శాండ్, ఆర్ వీ కెన్ యూజ్ ఎర్లీ క్యూరింగ్. ఓకే. కాంక్రీట్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే సిమెంట్ సెట్టింగ్ డిఫరెంట్, కాంక్రీట్ సెట్టింగ్ డిఫరెంట్. సిమెంట్ టెస్ట్ చేసినప్పుడు కంట్రోల్ కండిషన్స్ లో ల్యాబొరేటరీలో దానికి ఒక స్పెసిఫిక్ సెట్టింగ్ టైం ఉంటుంది. బట్ కాంక్రీట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ద వాటర్ సిమెంట్ రేషియో ఇస్ డిఫరెంట్. యూ యూజ్ అడ్మిక్చర్స్, యూ యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ కాంక్రీట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని సెట్టింగ్ టైం అనేది మారిపోతుంది. ఇనిషియల్ సెట్టింగ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి 5 to 6 hours ఉంటుంది. ఓకే. దెన్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్టార్ట్ క్యూరింగ్ ఆర్ స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్. ఫైనల్ సెట్టింగ్ వచ్చి 10 to 12 hours పడుతుంది. అవునా? ఓకే. సో 12 hours కి ఫైనల్ సెట్ అవుతుంది కాంక్రీట్. సో ఒక 8 hours తర్వాత మీరు ఇమ్మీడియట్ గా క్యూరింగ్ స్టార్ట్ చేస్తే ఈ ష్రింకేజ్ క్రాక్స్ అనేది రెడ్యూస్ చేయగలుగుతారు. ఓకే. అండ్ బికాస్ మీరు ఒకవేళ ఓపెన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, విండ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. అంటే ఓపెన్ ఏరియాకి క్లోజ్డ్ ఏరియా కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్. విండ్ వెలాసిటీ 5 km/h కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది జరిగిపోతుంది. సర్ఫేస్ కాంక్రీట్ డ్రై అయిపోయినప్పుడు, ఎవాపరేట్ అయిపోయినప్పుడు క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి. రైట్. సో దానికి ఒకవేళ వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా మనం దాన్ని అడ్రస్ చేస్తే కనుక ఇట్ క్యాన్ బి రిస్టోర్డ్ అనమాట. ఓకే సార్. ఇంకొకటి అంటే ఒకప్పుడు మనం ప్లాస్టింగ్స్ అని చేసేవాళ్ళం, ఫ్లోరింగ్ కానీ వాల్స్ కానీ, బట్ ఈ మధ్య అసలు అది చేయడం మానేసాం. ఏంటంటే అది ఆటోమేటిక్ సరిపోతుందని సీలింగ్ అయితే అట్లా వదిలేస్తున్నారు, బట్ చేస్తే లిటిల్ బిట్ వాల్స్ చేస్తున్నారు. అట్లా దాని వల్ల ఏమన్నా డిఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదండి. ప్లాస్టింగ్ అనేది ఒక ట్రెడిషనల్ మెథడ్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాము. అవును. ఇట్ ఈస్ లైక్ ప్రొవైడింగ్ కవర్ ఆర్ ప్రొటెక్షన్ టు ది స్ట్రక్చర్. ఓకే. బ్రిక్ వర్క్కి కానీ స్లాబ్కి కానీ ప్లాస్టర్ చేస్తే ఏమవుతుందంటే అదొక అడిషనల్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. బట్ టుడేస్ డేట్ చాలామంది ఏం చేస్తున్నారంటే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనో లేకపోతే జిప్సమ్ ప్లాస్టర్ అనో ఇలాంటివి కోటింగ్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. అది కాకపోతే ఏంటంటే ఆ జిప్సమ్ యొక్క క్వాలిటీ, ఓకే, దాని తర్వాత దానికి పుల్ ఆఫ్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఇలాంటివి చెక్ చేసుకొని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఈవెన్ ప్లాస్టర్ కి కూడా పుల్ ఆఫ్ స్ట్రెంత్ చేస్తాం సైడ్స్. ఓకే. కాంక్రీట్ లో చాలా గ్రేడ్స్ ఉన్నాయి సార్. అంటే M5, M10, M50 అలా M20 చాలా వరకు గ్రేడ్స్ ఉన్నాయి సార్. అసలు ఏ గ్రేడ్ ఎక్కడ యూజ్ చేస్తారు సార్ అది? అండ్ సిమెంట్ లో, కాంక్రీట్ లో ఎలాంటి మోడిఫికేషన్ జరుగుతున్నాయి? సో బేసికల్గా గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్లో మనకి ఐఎస్ ప్రకారంగా చూసుకుంటే IS 10262 గైడ్ లైన్స్ ఫర్ కాంక్రీట్ మిక్స్ ప్రపోర్షన్, ఇది ఎలా కలపాలనే దానికి కూడా ఒక స్టాండర్డ్ ఉంది మనకి. సో M10 నుంచి ఆర్ M5 నుంచి M100 దాకా ఉన్నాయండి స్టాండర్డ్ అలో చేస్తాం. సో అందులో M20 నుంచి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్కి వాడతాం. M5, M10, M15 అనేది ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటే PCC లెవెలింగ్ కోర్స్కి అలాంటి వాటికి వాడతాం. స్ట్రక్చరల్ కాంక్రీట్ వచ్చేసి M20 అండ్ అబోవ్ ఉంటుంది. అండ్ అప్ టు M30 దాకా నార్మల్ కన్స్ట్రక్షన్స్ కి యూజ్ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు హై రైజ్ బిల్డింగ్స్కి వచ్చేసరికి మనకి స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. M40, M50, M60, M70, M80, M100 కూడా ఉందండి. ఓకే. సో కమింగ్ టు M100 కూడా యూజ్ చేయొచ్చు. హైదరాబాద్ లో M100 కూడా వాడారు కమర్షియల్ గా. అండ్ దెన్ అల్ట్రా హై పర్ఫార్మెన్స్ కాంక్రీట్ అనేది కూడా ఉంది. M150, M200 కూడా ఉంది. అంత కూడా ఉంది సార్. బట్ చాలా కాషియస్ గా చేయాలి అండ్ దాని యొక్క ప్రాక్టీస్ అనేది M స్టాండ్స్ ఫర్ మిక్సర్. అంటే ఈ గ్రేడ్ ఎట్లా డిఫెండ్ అవుతుంది సార్? స్ట్రెంత్ అనేది ఆ M5, 10 అనేది కంప్రెసివ్ స్ట్రెంత్ బేసిస్ మీద ఉంటుందండి. కాంక్రీట్ యొక్క ల్యాబొరేటరీ ఆర్ క్యూబ్ స్ట్రెంత్ బట్టి ఆ గ్రేడ్ అనేది ఫిక్స్ అవుతుంది.
ఓకే. సో మనం టెస్ట్ చేసినప్పుడు 40 Nm/mm² కంటే ఎక్కువ స్ట్రెంత్ వస్తే దాన్ని M40 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటాం అనమాట. ఓకే. సో ఇదేంటంటే ఆ స్ట్రక్చర్ డిజైన్ చేసిన దాన్ని బట్టి మనకి ఏ గ్రేడ్ వాడాలనేది స్ట్రక్చర్ డిజైన్లో తెలుస్తుంది అనమాట. రైట్ సార్. అది అచీవ్ అయ్యామా లేదా అనేది లాబొరేటరీలో టెస్ట్ చేసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు రోడ్స్ హైవే చేస్తూ ఉంటారు. హైవేస్ అంటే కన్స్ట్రక్షన్ అంటే రైన్ఫోర్స్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక కైండ్ ఆఫ్ గ్రేడ్ యూజ్ చేస్తారు. బట్ హైవేస్లో కూడా అంటే ఈ లెవెల్ థిక్నెస్ వేస్తూ ఉంటారు సార్, అక్కడ ఏ గ్రేడ్ యూజ్ చేసే? సో అంటే హైవేస్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ పేమెంట్స్ మేజర్లీ. వన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్, అదర్ ఈజ్ రిజిడ్ పేమెంట్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటే వచ్చేసి మనకి బిటుమినస్ పేమెంట్. మనకి రోడ్స్ హైవేస్లో అన్ని ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఉంటాయి. రిజిడ్ పేమెంట్ అంటే కాంక్రీట్తో చేస్తారు, అది M40 గ్రేడ్ పేమెంట్ క్వాలిటీ కాంక్రీట్ ఉంటుంది అనమాట. ఓకే. సో దీనికి ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ యూస్ చేస్తామా లేదా అనేది డిజైన్ బట్టి ఉంటుంది. దానికి IRC స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం కొన్ని డిజైన్ స్టాండర్డ్స్ ఉంటాయి. దాని ప్రకారం స్టీల్ యూజ్ చేయాలా లేదా అనేది ఉంటుంది. వితౌట్ స్టీల్ మనం డబుల్ బార్స్ జాయింట్స్ పెట్టేసుకొని నేషనల్ హైవేస్లో పేమెంట్ క్వాలిటీ కాంక్రీట్ వాడతాం. ఓకే. అండ్ బిటుమినస్ రోడ్కి ఏంటంటే ఇంపార్టెంట్ మనకి టెంపరేచర్ ఆఫ్ ది మిక్స్ 160 degrees మినిమం మెయింటైన్ చేసి మనం లే చేయాలన్నమాట. సో దాంట్లో రీఇన్ఫోర్స్మెంట్ ఏమి ఉండదండి. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఏంటంటే 4 yearsకి ఒకసారి దాన్ని అసెస్ చేసుకోవాలి. ఓకే. దాని క్వాలిటీ అసెస్ చేసుకోవాలి. పేమెంట్స్ కూడా టెస్ట్ చేస్తాం. పేమెంట్ కి టెస్టింగ్ ఎలా ఉంటుందంటే ఫాలింగ్ వెట్ డిఫ్లెక్టోమీటర్ టెస్ట్ అని ఉంటుంది. దాని కెపాసిటీ ఆఫ్ ది పేమెంట్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనము అసెస్ చేయాలి, దీనికి స్ట్రక్చరల్ ఓవర్లే కావాలా లేదంటే ఫంక్షనల్ ఓవర్లే కావాలా అనేది తెలుస్తుంది పేమెంట్స్ లో. పేమెంట్స్ కూడా టెస్ట్ చేస్తారు. పేమెంట్స్ అంటే రైట్ క్వాలిటీ ఎలా ఉంది, దాని స్ట్రక్చరల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఒక రోడ్ కనుక మీరు చూసుకుంటే ఒక కిలోమీటర్ కి 2000 cm/km కంటే ఎక్కువ అండులేషన్స్ ఉండకూడదు. సో దానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది ఏంటంటే చైనీస్ వైజ్ టెస్ట్ చేసుకుంటే అండులేషన్స్ అనేది ఎంత ఉంది అనేది నేషనల్ హైవే స్టాండర్డ్స్ ప్రకారం చెక్ చేయాలన్నమాట. ఓకే. ఒకవేళ తక్కువ ఉంటే అండ్ ఒకవేళ వేరియేషన్స్ ఎక్కువ ఉంటే ఆ కంప్లీట్ స్ట్రెచ్ రిమూవ్ చేసి రిలే చేయమని చెప్తారు. అలా కూడా ఉంటాయి అన్నమాట. అంటే కట్ చేసి సరిపోదు కదా సార్, అప్పుడు ఎక్స్ట్రా వచ్చింది అట్లా పార్ట్ గా కట్ చేస్తే సరిపోదు కదా. అంటే మరీ ఎక్కువ ఉంటే రిమూవ్ అండ్ రీడూయింగ్ వెళ్తారు. బట్ ఏమైనా అండులేషన్స్ ఎక్కువ ఉన్నాయంటే పార్ట్ లొకేషన్స్ లో చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్, అంటే మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం సార్. ఒకసారి మీ గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. SK శర్మ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు సార్. బిఫోర్ వేరే గవర్నమెంట్ ప్రాజెక్ట్లో చేశారు, చాలా ప్రాజెక్ట్స్లో చేశారు. అసలు ఈ కంపెనీ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది సార్? మీ కంపెనీలో ఎట్లాంటి వర్క్ జరుగుతుంటాయి సార్? బేసికల్గా నాకు 2020లో నేను ఈ SK శర్మ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో నేను ఈ స్టార్ట్ చేసే ముందు నేను 12 years ఐ వర్క్డ్ యాజ్ ఏ ఎంప్లాయ్. 12 సంవత్సరాల్లో 2 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ చేశాను, ఒక రైల్వే ప్రాజెక్ట్ చేశాను. ఆ తర్వాత ఈ థర్డ్ పార్టీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో కన్సిడరబుల్ పీరియడ్ ఉన్నాను అనమాట. సో నాకు ఈ లైన్ ఆఫ్ యాక్టివిటీస్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత ఐ థాట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్కి ఐ కెన్ స్టార్ట్ బై మై ఓన్ అని ఒక ఆలోచన వచ్చింది. సో దట్ మార్కెట్ రిక్వైర్మెంట్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి మూవ్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లాంటి కంపెనీస్ మన త్రూఅవుట్ తెలుగు స్టేట్లో చాలా తక్కువ ఉన్నాయి సార్. నాకు డిఫరెంట్ అనిపించింది. ఇట్లాంటి కంపెనీస్ అంటే చాలా అవసరం కదా, ఎందుకు తక్కువ ఉన్నాయని కూడా అనిపించింది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా లిమిటెడ్ ఫీల్డ్స్ వాళ్ళకే ఉంటుంది. సో కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్స్ కి ఫీల్డ్ ఇంజనీర్స్ చాలా మంది కావాల్సి వస్తుంది. అండ్ దాంట్లో కూడా మీకు క్వాలిటీ ఇంజనీర్స్ కావాల్సి వస్తుంది, డిజైన్ ఇంజనీర్స్, క్వాంటిటీ సర్వేయర్స్. ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్, చాలా మంది రిక్వైర్మెంట్ కాబట్టి మీకు అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్స్ ఎక్కువ ఉంటుంది. వెరాజ్ ఈ థర్డ్ పార్టీ టెస్టింగ్ సర్వీసెస్లో ఏంటంటే స్టాండర్డ్స్ ప్రకారంగా టెస్ట్ చేస్తాము. రెండోది ఏంటంటే దీనికి అక్రిడేషన్స్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలి, ఇలాంటి వాటికి. సో ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు, ఎందుకంటే ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తక్కువ కాబట్టి అవైలబిలిటీ కూడా తక్కువ. ఓకే సార్, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎంటెక్ వెళ్ళిపోయారా లేదంటే మధ్యలో ఏమన్నా? బీటెక్ అయిన తర్వాత నాకు బీటెక్ థర్డ్ ఇయర్ లోనే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావటం. అవునా? సివిల్ లో థర్డ్ ఇయర్ లో కూడా వచ్చింది సార్. థర్డ్ ఇయర్ లోనే నాకు జాబ్ వచ్చింది. బేసిక్ రావు కదా, ఫైనల్లీ అయినప్పుడు ఛాన్సెస్ తక్కువ. నేను వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లైక్ అప్పుడు అంతా ఐటీ డిమాండ్ ఉండే. ఐ థింక్ ఇట్స్ ఇన్ అరౌండ్ 2002, 2004. ఆ టైంలో ఇట్ వాజ్ ఆల్ ఐటీ, ఎవ్రీబడి ప్రిఫర్డ్ ఐటీ. దెన్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను యాజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్, నన్ను చదివిస్తే సివిల్ ఇంజనీరింగ్ చదివేయండి, లేదంటే నేను ఏదో స్కూల్లోనూ కాలేజ్లోనూ
స్పోర్ట్స్ సార్ అయిపోతాను, నేను చదివితే సివిల్ ఇంజనీరింగ్ చదువుతాను మొండిగా కూర్చున్నాను ఇంట్లో. సో ఇంకా మా ఫాదర్ మా మావయ్యలు అందరూ సరే వీడు వినేటట్లేదు, they took me into a civil engineering college and I started my journey there. So it triggered in the 8th standard when I went to a Delhi tour. ఢిల్లీలో స్ట్రక్చర్స్ అవి చూసి లైక్ ఎవరు కడతారు అంటే సివిల్ ఇంజనీర్స్ అని తెలియదు. సో 8th స్టాండర్డ్ లోనే ఐ మేడ్ థింక్ దట్ ఐ వుడ్ బికమ్ ఏ సివిల్ ఇంజనీరింగ్ అనేది. సో ఇంకోటి సార్, ఇంజనీరింగ్ అంటే నాకు అప్పటి వరకు ఆ ఏజ్ లో ఇంజనీరింగ్ అంటే అది ఏదో బిల్డింగ్లు కడతారు, వెహికల్స్ డిజైన్ చేస్తారు అని వరకే తెలుసు సార్. మీకు 8th స్టాండర్డ్ లోనే మీకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ గురించి సివిల్ కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసింది. అంటే సీనియర్స్ ఫ్రెండ్ సర్కిల్, నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో మా ఫాదర్ HR మేనేజర్గా ఉండేవాళ్ళు. సో నా ఫ్రెండ్ సర్కిల్ అంతా అక్రాస్ ది నేషన్ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయ్యి వస్తూ ఉండేవాళ్ళు. సో నాకంటే 1-2 years ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు అప్పటికే ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోవటము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటము, సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రావటం. దెన్ ఇట్ సెల్ఫ్ ఐ థాట్ నాకు అసలు మ్యాథమెటిక్స్ అనేది నాకు నచ్చదు, బట్ టు బికమ్ ఏ సివిల్ ఇంజనీర్ ఇట్ వాస్ సెడ్ దట్ మ్యాథమెటిక్స్ ఈస్ కంపల్సరీ. దెన్ ఐ టుక్ మ్యాథ్స్, మంచి మార్క్స్ తెచ్చుకున్నాను, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. అండ్ ఇంజనీరింగ్ కూడా చాలా ప్యాషనేట్గానే చేసాము, ఎక్కడ బ్యాక్లాగ్స్ అవి లేకుండా క్లియర్ చేసుకున్నాను క్యాంపస్ సెలెక్షన్లో. అది 3rd year ఐ థింక్ నేను అన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూ వెళ్ళాను, సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళినట్టే నేను వెళ్ళాను. ఐ హావ్ గాన్ టు ఇన్ఫోసిస్, IBM, ఇవన్నీ టెక్నికల్ త్రూ అయిపోయాను. నేను గుంటూరులో చదివానండి, గుంటూరులో చదివాను. అక్కడ క్యాంపస్ సెలక్షన్స్లో 4-5 సాఫ్ట్వేర్ కంపెనీస్కి అటెండ్ అయ్యాను. టెక్నికల్ రౌండ్లో నాకు C తప్ప ఇంకేం వచ్చేది కాదని చెప్పారు. దే ఆర్ టెలింగ్ లైక్ నాకు వేరే బ్రాంచెస్ వాళ్ళు IT వాళ్ళే ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలంటే దిస్ ఈజ్ వాట్ ఐ నో అని నేను ఒక జాబ్ కావాలనే ఉద్దేశంతో వెళ్ళాను. లేటర్ ఆన్ ఎప్పుడైతే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ ఇంటర్వ్యూ క్యాంపస్ సెలక్షన్కి వచ్చిందని తెలిసింగానే లైక్ వెళ్ళాను అంటే 450 members సంథింగ్ రిటర్న్ టెస్ట్ అటెండ్ అయితే ఐ వాజ్ ద 4th person టు బి సెలెక్టెడ్ ఇన్ ద రిటర్న్ టెస్ట్. సో అట్లా శాలరీ ఎక్స్పెక్టేషన్ కూడా ఎంత అంటే అప్పట్లో 15,000, అందరూ 15 అన్నారు, నేను 15 అన్నారు. దే ఎండ్ అప్ గివింగ్ మీ సమ్ 24,000 rupees per month in 2007 ఐ థింక్. అవునా, చాలా ఎక్కువ సార్ ఆ టైంలో. అంటే సివిల్ లో నార్మల్గానే ఫ్రెషర్స్ కి సాలరీస్ చాలా తక్కువ, బట్ ఆ టైంలో 24,000 అంటే గ్రేట్, మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఈవెన్ ఐ డెంట్ హ్యావ్ ఎ ప్రాపర్ మెయిల్ ఐడి అట్ దట్ టైం. అవునా, మా క్లాస్మేట్స్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇస్తే దే సెండ్ ద ఆఫర్ టు దట్ మెయిల్ ఐడి. అంటే అప్పుడు మెయిల్ ఐడి లేదు సార్ మీకు అసలు? నేను తీసుకోలేదు. పీపుల్ వేర్ హ్యావింగ్ సమ్ మెయిల్ ఐడీస్ బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ మెయిల్ ఐడి. ఎందుకంటే యూజ్ ఏముందో అనుకుంటాం మనం బేసిక్గా. యా, గ్రేట్ సార్. అంటే 3rd year లోనే జాబ్ రావడం అనేది, దట్ సివిల్ లో ఇంటర్నెట్ కూడా ఉండేది కాదండి ఆ రోజుల్లో. అంతా మొబైల్లో రిజల్ట్స్ చూసుకోవటం అనేది ఇట్ వాజ్ ఎ డ్రీమ్. అవునా, 3rd year లో మేము ఫోన్లో ఇంటర్నెట్లో మా రిజల్ట్స్ చూసుకోవటం అనేది జరిగింది కాలేజ్ దగ్గర. సో అట్లా అప్పుడు ఇట్ వాజ్ లిమిటెడ్. అండ్ ఇప్పుడులాగా ఆల్ ఇన్ వన్స్ కానీ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇవేమి ఉండేవి కావు. టెక్స్ట్ బుక్ చదువుకోవటము, ఎగ్జామ్ రాయటం అంతే. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ కూడా. అంటే ఇప్పుడు సెట్ 3 sets కింద డివైడ్ చేస్తారు సార్, 4 sets వస్తుంది. అంటే అప్పట్లో కూడా అట్లా 4 sets ఉండేది సార్ అవి? 4 sets ఉండే మాకు కూడా, డిఫరెంట్ సెట్స్. ఎందుకంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళకి, ముందు కూర్చున్న వాళ్ళకి, వెనక కూర్చున్న వాళ్ళకి డిఫరెంట్ సెట్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ యూనో కాపీయింగ్ అనేది జరగకుండా ఉండటానికి. గ్రేట్, ఎందుకంటే నేషన్ బిల్డ్ చేసేవాళ్ళు అక్కడ కాపీ జరిగిందంటే అంతా అయిపోయినట్టే. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ సంబడీ చూసెస్ సివిల్ ఇంజనీరింగ్ ఇట్ షుడ్ బి లైక్ అ ప్యాషన్లోనే తీసుకోవాలి. ఏదో సీట్ వచ్చిందని మాత్రం నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు చూడండి, డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఇన్ ద హార్ట్ దే ఫీల్ దే ఆర్ డాక్టర్స్ ఫ్రమ్ ద బిగినింగ్. అట్లాంటి వాళ్ళే దే కెన్ సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇలా సివిల్ ఇంజనీరింగ్ కూడా అంతే, వాళ్ళు మనుషుల్ని ఆపరేట్ చేస్తారు, మనం బిల్డింగ్స్ని ఆపరేట్ చేస్తాం. సో ఏంటంటే ఇది కూడా ఒక ప్యాషన్తో చేయాల్సిన సబ్జెక్ట్ అనేది నా అభిప్రాయం అన్నమాట. గ్రేట్ సార్. సార్ అంటే మీకు జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చిన తర్వాత అంటే జాబ్లోకి వెళ్ళిపోయారా? మరి ఎంటెక్ ఎప్పుడు అయింది సార్? నేను నా ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను జాబ్లోకి జాయిన్ అయిపోయాను. సో 2 years ఒక రోడ్ ప్రాజెక్ట్ చేశాను మధ్యప్రదేశ్లో. తర్వాత గుజరాత్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గుజరాత్లో 2 years ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇవన్నీ పెద్ద కంపెనీస్ అండి. అప్పటికే 700 crores ప్రాజెక్ట్స్ అండి అవన్నీ. నేను చేసినవన్నీ 680-700 crores ప్రాజెక్ట్స్ 2 కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఫైండ్ ఐ థాట్, నేను ఇంత చదువుకొని బీటెక్తో ఎందుకు ఆగిపోవాలి అని ఒక చిన్న ఇచ్ నాకు రావటం జరిగి, నేను ఆల్మోస్ట్ 40,000 శాలరీ అండి అప్పుడు నాకు 4 yearsకే. 4 yearsకి 40,000కి వెళ్ళిపోయాను. రిజైన్ చేసేసి
ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. జేఎన్టీ యూనివర్సిటీ ఉంది కదండి కూకట్పల్లిలో. ఐ రోట్ ఏ ఎగ్జామ్. ఐ గాట్ ఏ ఎంటెక్ సీట్ వచ్చిందనమాట అందులో. సో అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నేను ఎంటెక్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే సార్, ఎందుకు సార్ అంటే పీక్ స్టేజ్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళిపోతారు మీరు. ఆ టైంలో రిజైన్ చేసి ఎంటెక్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? సో ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్ అయిపోయింది. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వీ కెన్ డూ సంథింగ్ బిగ్ అనేది ఒక ఆలోచన అప్పుడే వచ్చింది నాకు. ఓకే. సో బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెట్ ఎవరైనా తక్కువ జీతంకి లేదంటే ఉద్యోగం మానేయటం ఎందుకు చేస్తారు, సిటీలో ఎంటెక్ కోసం ఎందుకు వస్తారు అని అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. బట్ ఐ వాజ్ లైక్ క్లియర్ ఇన్ మై మైండ్, నాకు ఒక ఎంటెక్ చేయాలి ఇండస్ట్రీలో. నేను ఈవెన్ ఐ గో ఫర్ గెస్ట్ లెక్చర్స్. ఈరోజు టాప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇలాంటి వాటిలో గెస్ట్ స్పీకర్గా వెళ్తాను. సో అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్స్, గవర్నమెంట్ ఇంజనీర్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్స్ కూడా నేను ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాను. వెన్ ఐ గెట్ టైమ్ ఐ గో అండ్ విజిట్ ది ఇండస్ట్రీ పీపుల్ అండ్ ఐ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ దెమ్. ఓకే. సో అదే అనిపించింది, కొంచెం పెద్దగా చేయాలి అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి ఇండస్ట్రీలో. ఇఫ్ యూ సెటిల్ విత్ ఇంజనీరింగ్ బీటెక్ బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోదు అనేది ఒక అనిపించి నేను మాస్టర్స్ చేయాలనుకున్నాను. ఓకే సార్, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు సార్? అంటే కొత్తగా మీరే అప్పుడే స్టార్ట్ చేస్తారు సార్ కంపెనీ? లేదండి, 2011-12లో వెన్ ఐ వాజ్ డూయింగ్ జాబ్ ఇన్ ద ఫీల్డ్, అంటే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మై డ్రీమ్ వాజ్ జస్ట్ టు హ్యావ్ ఏ టేబుల్ అండ్ డెస్క్టాప్ జాబ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఒక డెస్క్టాప్ జాబ్ చేయాలి అనేది నా కోరిక ఉండేది. అది దట్టు ఇన్ ఏ సిటీ. హైవేస్ అన్ని రిమోట్ లొకేషన్స్లో చాలా, ఇట్స్ లైక్ ఆర్మీ జాబ్ లాంటిది ఆల్మోస్ట్ చెప్పాలంటే. సో అలాంటి ప్రాజెక్ట్స్ రఫ్ అండ్ టఫ్గా చేసిన తర్వాత ఐ థాట్ సంథింగ్ షుడ్ బి గుడ్. మనకి హైదరాబాద్లో ఒక టేబుల్ చైర్ జాబ్, డెస్క్టాప్ జాబ్, వైట్ కలర్ జాబ్ చేయాలనేది నా డ్రీమ్ ఉండేది. దట్స్ ద రీజన్ నేను ఎంటెక్ చేయటం జరిగింది అండ్ హైదరాబాద్లో జాబ్ తెచ్చుకున్నాను. ఓకే. సో తర్వాత అందులోనే మనం ఎక్సెల్ అవ్వడానికి ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకోవాలండి. సో హైవేస్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. బీయింగ్ ఏ 4 years experienced engineer, I started again in the quality control division. సో అందులోంచి మళ్ళీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇందులో ఒక కన్సిడరబుల్ పీరియడ్ ఉండి 2020లో కంపెనీ స్టార్ట్ చేశాను. ఓకే. సో అదే ఈ సివిల్లో మెయిన్ ఉండేది ఇదే సార్, ఒక ఫీల్డ్ మనం స్టిక్ అయిపోయి కంటిన్యూ అయిపోయినా ఒక ఫీల్డ్ స్విచ్ అవ్వాలనుకున్నా సరే మళ్ళీ బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. సార్ మీరు ఆల్రెడీ ఒక కంపెనీలో పీక్ స్టేజ్లో ఉన్నారు సార్, అంటే కంపెనీకి కావాల్సినంత స్ట్రెంత్ మీరు ఇచ్చేస్తున్నారు. కానీ మీరు మళ్ళీ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది సార్ మీకు? బేసికల్గా ఇన్ అండ్ అవుట్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అయితే మనకి అది కామన్గా వస్తుంది అనమాట. మనం వెన్ యూ గివ్ 100% టు ఆర్గనైజేషన్. ఓకే. సో మనం ఆ 100% చేయటం వల్ల ఏంటంటే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం తెలుసు. అవును. సో అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి బేసికల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం సరిపోదండి. ఫైనాన్సింగ్ గురించి కానీ, సో తర్వాత ఏంటంటే మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్, సో టెక్నికల్ మ్యాన్ పవర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ ఫైనాన్సింగ్ ఎలా చేసుకోవాలి ప్రాపర్, మనకి ఇవన్నీ ఎందుకు కాలేజెస్లో ఏం చెప్పరు. అవును. సో ఇప్పుడు ఇంజనీరింగ్ తర్వాత MBA చేయటం అనేది స్టార్ట్ అయింది, కానీ బట్ మేము చదువుకున్న రోజుల్లో సపరేట్గా ఒక మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది అవి చాలా తక్కువ ఉండేవి. ఓకే. సో హౌ టు రన్ ఏ ఆర్గనైజేషన్, అంటే ఒక ఎంటర్ప్రెనర్ అవుదామని అయితే బయటికి రాలేదండి నేను. బట్ ఐ వాజ్ థింకింగ్ లైక్ ఇండస్ట్రీలో చాలా గ్యాప్ ఉంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మనకి మీరు చూస్తే కనుక ఒక 5-10 years బ్యాక్ చాలా ర్యాపిడ్గా గ్రో అయింది హైదరాబాద్. అవును. సో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. సో మాలాంటి సర్వీసెస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని ఒక చిన్న థాట్ నాకు వచ్చింది. సో నేను మా కంపెనీ డైరెక్టర్స్కి వెళ్ళి చెప్పడం జరిగిందనమాట, ఐ వాంట్ టు స్టార్ట్ బై మై ఓన్. సో నేనేదో శాలరీ హైక్ కోసం వేరే కంపెనీ జాయిన్ అవ్వటము అలాంటిది ఏం లేదండి. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అండ్ స్టార్ట్ మై ఓన్ జర్నీ అన్నప్పుడు దే సెడ్ ఓకే. ఆన్ ద టైం మీ శాలరీ ఎంత సార్ అప్పుడు నా దగ్గర ఒక 75,000 ఎంతో నా శాలరీ ఉంటుందండి. జస్ట్ నేను చాలా లిమిటెడ్ బడ్జెట్స్తో స్టార్ట్ చేసి నో యూ క్యాన్ సీ 15-20 ఇంజనీర్స్ దాకా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. మీ ప్లాన్ చూసాను సార్. యాక్చువల్గా ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక టైం చూసుకొని మీ ప్లాన్ విజిట్ కూడా పెడతాం సార్, ఎందుకంటే చాలా క్లియర్గా తెలియాలి అసలు ఎట్లా చేస్తారు ఏంటి అని వ్యూవర్స్ కూడా. ఎన్ని మెటీరియల్స్ తెలియదు, మనం ప్లాన్ చేద్దాం సార్. దెన్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు సరే, అంటే అది టూ మచ్ బడ్జెట్తో కావాల్సింది.
ఎట్లా ప్లాన్ చేశారు సార్? అంటే నేను జాబ్ మానేద్దాం అనుకున్న రోజు నేను ఫైనాన్స్ గురించి ఆలోచించలేదు, నేను మానేద్దాం అనుకున్నాను ఫస్ట్. సో ఈరోజు అనుకున్నానండి, ఒకరోజు నాకు మా ఫ్యామిలీతో చెప్పడం జరిగింది. ఓకే. సో అందులో మా చుట్టాల్లో మా మేనమామ వాళ్ళకి చెప్పడం జరిగితే వాళ్ళు మళ్ళీ దేవర్ లైక్, అదేంటి ఇప్పుడు దాకా బాగానే జాబ్ చేస్తున్నాడు వీడు అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక రోజు టైం ఇమ్మన్నారు అనమాట. మళ్ళీ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి వీడు 12 సంవత్సరాలు బాగా జాబ్ చేసుకున్నారు, చాలా ఇప్పుడు దాకా వాళ్ళ హస్బెండ్ వైఫ్ బాగానే ఉన్నారు జాబ్ చేసుకుంటూ, సడన్గా వీడేంటి ఉద్యోగం మానేస్తాను బిజినెస్ అంటున్నారు, ఇది ఓకేనా కాదా అని వాళ్ళు ఏదో జాతకాలు చూసుకోవటం జరిగింది మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. దెన్ తెలిసింది ఏంటంటే అసలు 12 ఏళ్ళు ఉద్యోగం అనేది ఒకరు చెప్పించేయకుండా తను పని ఏంటో తెలుసుకొని చేసే రకం ఇతను. సో ఒకళ్ళు చెప్పిన పని చేసే దీనికి లేదు, సో యూ కెన్ లీవ్ హిమ్ అని ఆ సిద్ధాంత్ గారు చెప్పడంతో నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వచ్చి రిజిగ్నేషన్ పెట్టేసాను. డింట్ టేక్ మచ్ టైం, ఒక్క రోజే అండి డిసైడ్ చేసుకున్నాను. అది ఫ్యామిలీ మెంబర్స్ అడిగాడు, నేను డిసైడ్ అయితే నేను చేసేస్తాను. సో ఉద్యోగం మానేయటం జరిగింది ఒక్కరోజే. 24 hours వాజ్ మై టైమ్ అండ్ ఐ రిజైన్. నోటీస్ పీరియడ్ 2 months ఇచ్చాను అనమాట. సో ఇచ్చేసి దెన్ కంప్లీట్గా ఆ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ని ప్రాపర్ ఛానల్లో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత, హ్యాండ్ ఓవరింగ్ ఆఫ్ ది ఆథరైజ్డ్ ఇది జరిగిన తర్వాత నేను బయటకు వచ్చి ఫ్రమ్ ది బిగినింగ్ మొదలు పెట్టాను అనమాట. ఓకే. రెవెన్యూ అనేది చాలా తక్కువ, నేను స్టార్ట్ చేసింది ఐ కెన్ సే చాలా తక్కువ రెవెన్యూతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ చేసి అక్కడి నుంచి దెన్ స్లోలీ ఐ టుక్ ఆన్ సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకుంటూ టాప్ ప్రాజెక్ట్స్ చేసాము. యాక్చువల్ అదే అడుగుదాం అనుకున్నాను సార్, ఎందుకంటే మీ ప్రొఫైల్ చూసాను సార్, అసలు ఎంఎన్సి అంటే టాప్ కంపెనీస్తో మీరు టైఅప్ అయి చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్స్ మీరు ఎట్లా తీసుకొచ్చారు సార్? అంటే వాటిని ఎట్లా కోఆర్డినేట్ చేశారు? బేసికల్గా నేను ఎంప్లాయీగా చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల దే హ్యాడ్ బిలీఫ్ దట్ ఐ కెన్ డూ ఇట్. సో దానివల్ల నాకు ఈ టాప్ క్లయింట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ నాకు దే సపోర్టెడ్ మీ. సో ఈవెన్ ఆదిత్య బిర్లా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కూడా మీకు అప్రూవల్ చేయమని డాక్యుమెంట్స్ పంపించారు, చూసాను నేను. అంటే ఇప్పుడున్న కేసెస్ లో ప్రాజెక్టులు తెచ్చుకోవడం చాలా కష్టమైపోయింది, బట్ మిమ్మల్ని ఎదుర్కొంటే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అందుకే అడుగుతున్నాను. సో లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వన్ ఆఫ్ ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా పెట్టేసి స్టార్ట్ చేస్తే గ్రో అయ్యే బిజినెస్ కూడా కాదు. సో దీంట్లో ఏంటంటే ఇది టెక్నికల్ సర్వీసెస్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ టెక్నికల్ సర్వీసెస్ అనేది ఎట్లా పడితే అట్లా మనం కంపెనీస్ పెట్టేసి చేయకూడదు. దీనికి కొన్ని లయబిలిటీస్ ఉంటాయి, కొన్ని చూసుకొని జాగ్రత్తగా. అండ్ వెన్ యూ ఆర్ గివింగ్ ఎ రిపోర్ట్ టు ఎ క్లయింట్ యు ఆర్ లయబుల్. మీరు ఒక టెస్ట్ రిపోర్ట్ ఇచ్చినా, ఒక కన్సల్టెన్సీ రిపోర్ట్ ఇచ్చినా, యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో అందుకే ఇట్లాంటి బిజినెస్లోకి చాలామంది రారు. రైట్ సార్, మీ దగ్గర చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, మీరు ఎలా హైర్ చేసుకుంటారు సార్? అంటే ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హైర్ చేసుకుంటారు? బేసికల్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉండాలి సీనియర్ లెవెల్లో. అండ్ జూనియర్ లెవెల్ నేను క్యాంపస్ డ్రైవ్స్కి వెళ్తాను. ఓకే. సో ఎక్కడైనా నేను గెస్ట్ లెక్చర్, ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్లోనే నన్ను గెస్ట్ లెక్చర్ పిలిచినప్పుడు whenever I have a requirement 1-2 engineers there here and there I interview. అందులో కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరున్నారు అనే దాన్ని తీసుకుంటాను. ఫీల్డ్లో కావాల్సిన వాళ్ళకి ఒక యావరేజ్ 60-70% ఉన్న వాళ్ళని ఫీల్డ్లో ఇంజనీర్స్గా రిక్రూట్ చేసుకుంటాను. ఎందుకు సార్ అట్లా కంపేర్? ఎందుకంటే ఫీల్డ్లో చేయడానికి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు బయట రఫ్ అండ్ టఫ్ ఉండాల్సిన ఇది కూడా ఉంటుంది. ఇఫ్ యూ సీ టాప్ పీపుల్ బాగా చదువుకున్న వాళ్ళు ఫీల్డ్లో చేయడానికి దే డోంట్ అంటే ఉండలేరు. వాళ్ళు దే లుక్ ఫర్ ఎ డెస్క్టాప్ జాబ్ ఆర్ లైక్ డిజైన్ సైడ్ వెళ్ళిపోవటము, ఇలాంటి వాటికి వెళ్ళిపోతుంటారు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నాలాగా యావరేజ్లో ఉండాలి. యావరేజ్ స్టూడెంట్ అంటే డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఎంటెక్. బట్ ఏంటంటే అలా డెస్పరేట్గా సైట్లో చేయగలగటానికి ఉన్న ఇంజనీర్స్కి పెద్ద పర్సంటేజ్తో సంబంధం లేదు. నాలెడ్జ్ మినిమం సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటే ఫీల్డ్లో కూడా దే క్యాన్ సర్వైవ్ అనేది నా ఉద్దేశం. రైట్ సార్, ఇప్పుడు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కడతా ఉంటారు, అంటే మీరు లోడ్ టెస్ట్లు చేసేది మీరు మీ వర్కే రిపోర్ట్స్ ఇవ్వడం, ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది అని. మీ కంపెనీలకు వచ్చినప్పుడు కొన్ని ఇమేజెస్ చూసాం సార్, ఒక బ్రిడ్జి మీద లారీలు పంపిస్తా ఉన్నారు. ఏంటి సార్ ఆ టెస్ట్ ఎట్లా అవుతుంది సార్? అది
అంటే ఇప్పుడు మనకి ఒక స్ట్రక్చర్ ఒక బ్రిడ్జ్ కానీ డిజైన్ చేసినప్పుడు దానికి ఒక పర్టికులర్ లోడ్ అనే క్రైటీరియా మీద డిజైన్ చేస్తాం. ఓకే. సో ఆ లోడ్ అనేది మనము ఈ వెహికల్ లోడ్స్ ద్వారా మన ఏదైతే ట్రక్స్ ఉంటాయో ఆ ట్రక్స్ లో 35 టన్స్ 40 టన్స్ ఒక ట్రక్ కి డిజైన్ లోడ్ ఉంటుంది అనమాట. ఆ లోడ్ కంప్లీట్ గా లోడ్ చేసిన తర్వాత ఆ వెహికల్స్ ని ఆ పర్టికులర్ మార్కింగ్స్ దగ్గర నిల్చోబెడతాం. స్టాటిక్ లోడ్ టెస్ట్ అంటాము. అది పెట్టినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. బ్రిడ్జ్ కట్టాక మనం లోడ్ డిజైన్ లోడ్ పెట్టినప్పుడు స్ట్రక్చర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో ఆ డిఫ్లెక్షన్ ని మనం మెజర్ చేస్తాం. అసలు అంత మైనర్ గా కనిపిస్తుంది, అది మనకి ఏం కనిపించవు. అది ఎట్లా అవుతుంది సార్? మనకి 2 రకాలుగా చేయొచ్చు ఈ లోడ్ టెస్ట్ అనేది. ఒకటి ఏంటంటే మనం డయల్ గేజెస్ ఫిక్స్ చేస్తాం. బాటమ్ ఆఫ్ ది స్ట్రక్చర్ కి డయల్ గేజెస్ ఫిక్స్ చేస్తాం. దానికి కూడా ఒక డిజైన్ ఉంటుంది ఎక్కడెక్కడ డయల్ గేజెస్ పెట్టాలి ఏంటనేది. ఆర్ యూ కెన్ ఆల్సో ఇఫ్ ద హెడ్ రూమ్ అంటే టెస్ట్ చేసేటప్పుడు బాటమ్ రైల్వే ట్రాక్ ఉన్నా వాటర్ ఉన్నా ఎక్కడైతే మనము స్కాఫోల్డింగ్ అది పెట్టలేకపోతామో అలాంటి చోట మనం టోటల్ స్టేషన్ తో కూడా లోడ్ టెస్ట్ చేయొచ్చు అనమాట. 6 మీటర్స్ కంటే ఎక్కువ హెడ్ రూమ్ ఉన్నప్పుడు టోటల్ స్టేషన్ తో పాయింట్స్ తీసుకుంటాం. సో 0.1 mm యాక్యురసీతో రీడింగ్స్ తీసుకోవాలి. సరే, నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ కన్స్ట్రక్షన్ అయిపోయింది అది మీరు సర్టిఫై చేయాల్సింది మీరే కాబట్టి ఒకవేళ అప్పుడు ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏంటి సార్? అది ఒకవేళ లోడ్ అనేది ఎక్కువ డిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్స్ కంటే దాటిపోయినప్పుడు వీ విల్ గివ్ ఎ రిపోర్ట్. దీనికి ఇది స్ట్రక్చర్ సేఫ్ కాదు, దీనికి స్ట్రెంథనింగ్ మెజర్స్ తీసుకోవాలి అండ్ దీనికి రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ రిపేర్స్ ఇంకొక లోడ్ టెస్ట్ చేసుకోవాలని ఇస్తామన్నమాట. ఓకే సార్. అంటే మీరు ఇలా లోడ్ టెస్ట్లు చేస్తుంటారు సార్ బ్రిడ్జిలు. అది మీకోసం తెలంగాణలో ఒక ఏరియాలో ట్రైన్స్ ని ఆపేసారు. రెగ్యులర్ గా తిరిగే ట్రైన్స్ ని ప్రతిరోజు 3-4 అవర్స్ ఆపేసేవాళ్ళు. ఎందుకు సార్ అట్లా? అది యాక్చువల్గా అది ఒక ఆర్ఓబి అండి. ఆర్ఓబి అంటే కింద రైల్వే ట్రాక్ పైన నేషనల్ హైవే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం టెస్ట్ చేయాలంటే మనకి బాటమ్ అనేది యాక్సెస్ దొరకాలి. సో మీరు రైల్వే లైన్ లో చూస్తే 25,000 వోల్ట్స్ పవర్ లైన్ ఉంటుంది. సో అక్కడ మనుషులు వెళ్ళి టెస్ట్ చేయాలంటే పాసిబుల్ కాదు. సో మనకి అది తెలంగాణలోనే లాంగెస్ట్ బౌస్టింగ్ గడ్డర్ అని. ఇప్పుడు నేషనల్ వైడ్ మీరు చూస్తే NH ప్రాజెక్ట్స్ ఎక్కడైతే రైల్వే ట్రాక్స్ వస్తున్నాయో మధ్యలో అక్కడంతా బౌస్టింగ్ గడ్డర్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఈ బౌస్టింగ్ గడ్డర్స్ అనేది స్టీల్ స్ట్రక్చర్ అనమాట. దీనికి లోడ్ టెస్ట్ ఎట్లా చేస్తామంటే పైన ట్రక్స్ పెట్టి కింద డిఫ్లెక్షన్స్ తీసుకోవాలంటే ఆ పవర్ లైన్ అనేది ఆపేయాలి. ఎందుకంటే చాలా రిస్కీ జాబ్ అనమాట ఇక్కడ. సో ఇది జరిగింది ఎక్కడంటే మంచిర్యాల దగ్గర. మనకి అది ఢిల్లీ రూట్ రైల్వే ట్రాక్ అనమాట. ఎవ్రీడే 3 hours పవర్ షట్ డౌన్ చేశారనమాట. సో ఆ 3 గంటలు ట్రైన్స్ వెళ్ళటానికి లేదు, మనం టెస్ట్ చేసుకుంటాం అనమాట. అట్లా 11 రోజులు అయిందండి. 2 లోడ్ టెస్టులు చేసాము. నార్మల్ గా అయితే ఒక టెస్ట్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? ఒక లోడ్ టెస్ట్ వచ్చేసి 5 days పడుతుంది ప్రొసీజర్ ప్రకారం. 2 ఒకటే స్ట్రక్చర్ మీద 2 అడుగుతారు కొంతమంది, 3 అది డిజైన్ చేసినప్పుడే ప్రీ డిఫైన్డ్ క్రైటీరియా కింద ఉంటుంది. సరే, ఎన్ని రకాల టెస్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు బ్రిడ్జ్ కి మనం చేసే లోడ్ టెస్ట్ అది అల్టిమేట్ టెస్ట్. అది కాకుండా నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. ఇది కొత్తగా కట్టిన స్ట్రక్చర్స్ కూడా నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ చేయొచ్చు. సో అదొక రిక్వైర్మెంట్ ఉంది NHAI ప్రకారము. సో బ్రిడ్జెస్ కి చేస్తాం అనమాట, స్ట్రక్చర్ కండిషన్ తెలుసుకుంటాం. ఓకే సార్. ఈ మధ్య మార్కెట్ లో ఆల్రెడీ నేను మా ఛానల్లో కాన్సెప్ట్ వీడియో కూడా చేశాను. లాస్ట్ టైం రిలీజ్ చేసాం లాస్ట్ వీకే. ఈ ఫైబర్ రాడ్స్ కి ఐరన్ రాడ్స్ కి డిఫరెంట్ ఏంటి సార్? సో ఇప్పుడు బేసికల్గా చూస్తే మనకి ఈ ఐరన్ రాడ్స్ అని మీరు అంటున్నారు కదా, దాన్ని మనం రీఇన్ఫోర్సింగ్ స్టీల్ అంటాం. దాంట్లో చాలా గ్రేడ్స్ ఉంటాయి. మేము చదువుకునే రోజుల్లో FE 250 FE 415 స్ట్రెంత్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే TMT బార్స్ అంటాం. TMT బార్స్ లో FE 500 FE 550 FE 600 FE 700 కూడా ఉన్నాయి. అది మనకి మేజర్లీ FE 500 అనేది స్ట్రెంత్ ఆఫ్ ది స్టీల్ బార్. దాని అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ 500 Nm² కంటే ఎక్కువ ఉండాలి. సో దాన్ని FE 500 అంటాం. సో ఇదేంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్, ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కొత్తగా మనకి 2 రకాల స్టీల్స్ యాడ్ అయ్యాయి. మీరు అన్నట్టు ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ స్టీల్ అని ఒకటి వచ్చింది. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అనేది కూడా ఉందన్నమాట. కాంక్రీట్ లో స్టెయిన్లెస్ స్టీల్ కూడా వాడగలుగుతాం. దానికి SS 500 SS 550 స్టెయిన్లెస్ స్టీల్ కి ఆ స్ట్రెంత్ ఉంటుంది కానీ బెండింగ్ కేపబిలిటీ ఉంటుంది. దానికి స్లిప్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి. తర్వాత దానికి హార్డ్నెస్ ఎట్లా ఉందని చేయడానికి టెస్ట్లు ఉంటాయి అనమాట. అవి చేయించుకోవాలి. బట్ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్మెంట్ లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు బెండ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది అది. సో ఇవన్నీ ఏంటంటే వీటికి ఎలాంగేషన్ ఎక్కువ ఉంటాయి రీఇన్ఫోర్సింగ్ స్టీల్ కి. సో మీరు బెండ్ చేసినప్పుడు అది బెండ్ అవుతుంది. బట్ వేరాజ్ ఈ ఫైబర్ దానికి మీరు బెండ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి ఇన్ అ ప్రాపర్ బెండ్ పోర్షన్, అది ఫ్యాక్టరీలోనే బెండ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్ స్టీల్ యాజ్ ఆఫ్ నో
ఫ్లోరింగ్స్లో, ఇండస్ట్రియల్ ఫ్లోరింగ్స్లో వాడుతున్నారు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి ఇంకా నాకు తెలిసి రాలేదు, బట్ ఫ్లోరింగ్స్కి ఎక్కడైతే మీకు లాట్ ఆఫ్ బెండ్స్ అనేవి ఉండవు చూసారా, ఆ ఫ్లోరింగ్లు అంతా స్ట్రైట్గా ఉంటాయి అనమాట. సో అలాంటి చోట ఇవి బాగా పనికొస్తాయి. అండ్ వీటికి కరోజన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో వేరాజ్ దీంట్లో మీకు బెండింగ్ అనేది చేయాల్సి వస్తుంది, దాంట్లో బెండింగ్ అనేది చేయలేము, ఓకే, సైట్లో చేయలేము. ఓకే సార్. ఇలాంటి కన్స్ట్రక్షన్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇంకేమున్నాయి సార్? మనకి అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఇన్నోవేషన్స్ బాగా జరుగుతున్నాయండి. కాంక్రీట్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎవర్ చేంజింగ్. ఆ నేమ్ కాంక్రీట్ ఉండిపోతుంది. మనం ఇదివరకు చూసారంటే సిమెంట్, శాండ్, వాటర్, అగ్రిగేట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి కాంక్రీట్ అనేసాం. ఇప్పుడు మనకి సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఏంటి సార్ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్? ఓకే, అంటే ఇది చాలా మందికి తెలియదు. ఓకే, ఇప్పుడు మనకి ఓన్లీ సిటీస్లో పనిచేసే ఇంజనీర్స్ తప్ప లైక్ రూరల్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవి ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ ఏంటంటే మనకి కాంక్రీట్లో ఫ్లో అనేది ఉంటుందన్నమాట. సో అది వాడినప్పుడు యూ నీడ్ నాట్ హ్యావ్ టు వైబ్రేట్ ద కాంక్రీట్. ఓకే, మనం జనరల్గా కాంక్రీట్ స్ట్రక్చర్ వేసేత వైబ్రేటర్స్ పెట్టి కాంపాక్ట్ చేస్తూ ఉంటాం. ఈ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ ఇప్పుడు సో కాల్డ్ హై రైజ్ బిల్డింగ్స్ మనం కడుతున్నాం చూసారా, 50 to 250 మీటర్స్ టాల్ బిల్డింగ్స్ అన్నిటికీ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్ అనేది వాడతారు. సార్ అందులో ఏదైనా కెమికల్స్ యూజ్ చేస్తారా? దాంట్లో కెమికల్ అడ్మిక్చర్స్ ఉంటాయండి. దాంట్లో 2 రకాలు ఉంటాయి, SNF బేస్డ్, నాఫ్తా బేస్డ్ అని ఉంటాయి. నాఫ్తా అనేది ఏంటంటే లోయర్ గ్రేడ్స్కి వాడతాము, PC అంటే పాలికార్బాక్సిలేటెడ్ ఈథర్ అని, అది ఏంటంటే హయ్యర్ గ్రేడ్స్. ఇప్పుడు ఈ హై రైజ్ బిల్డింగ్స్లో కట్టే కాంక్రీట్లు అన్నిట్లో PC అడ్మిక్చర్స్ యూజ్ చేస్తాం. ఓకే, అవి ఇట్ విల్ క్రియేట్ ఫ్లో టు ద కాంక్రీట్. పాలిమర్స్ ఉంటాయి, అవి ఫ్లో క్రియేట్ చేస్తాయి. అండ్ ఆ ఫ్లో కూడా ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఫర్ 2 to 3 hours. ఆ తర్వాత అది నార్మల్ కాంక్రీట్ గానే బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్, ఈ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, కాంక్రీట్ స్లాబ్స్ లో స్టీల్ లేకుండా కూడా వేస్తున్నారండి. అది కూడా వేస్తున్నారు. అదేంటంటే మైక్రోసింథటిక్ స్టీల్ ఫైబర్స్ ఉంటాయన్నమాట, ఆర్ పాలిప్రోపిలిన్ ఫైబర్స్ లో కూడా ఉన్నాయి మైక్రోసింథటిక్ ఫైబర్స్, స్టీల్ ఫైబర్స్ వాడి స్లాబ్ మొత్తంలో మనకి స్టీల్ లేకుండా కూడా క్యాస్ట్ చేస్తున్నాం. కాంపోజిట్ డెక్ స్లాబ్స్ అంటాము. అంత స్ట్రాంగ్ ఉంటుంది సార్. లోడ్ టెస్ట్ చేస్తాము, లోడ్ టెస్ట్ లో కూడా పాస్ అయిపోతాయండి. ఓకే, హైదరాబాద్ లో డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది సార్? నార్మల్ గా సిమిలర్ గానే ఉంటున్నాను. ఓకే, సిమిలర్ గానే ఉంటుంది. రైట్. యా సార్, మళ్ళీ ఆల్రెడీ మధ్యలో చాలా డిస్కస్ చేసాము. మళ్ళీ కమింగ్ టు బ్యాక్ వెళ్తే పల్లెటూరులో ఎట్రా మనం 2 floors వేసుకుంటాం సార్. అంటే 1 or సింగిల్ ఫ్లోర్ కానీ తర్వాత మళ్ళీ కట్టుకోవాలి, ఇంకొక 2 floorలు మన బిల్డింగ్ మీద లేపుకోవాలి అనుకుంటారు. సో అలాంటి సినారియోస్లో పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే ఆల్రెడీ 2 ఉంటాయి, పైన ఇంకో 2 వేద్దామంటే మనం ఈ ముందు ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో ఆ 2 floors తగ్గట్టుగానే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. బట్ ఇంకొక 2 పైన వేసే ఛాన్సెస్ వేస్తే. సో అట్లా ఒక ఫ్లోర్ పైన వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకి మున్సిపాలిటీ అప్రూవల్స్ ఉన్నాయో చూసుకోవాలి. అది రెండోది ఏంటంటే మనం ఒకవేళ వెళ్దాము అనుకున్నప్పుడు మీరు ఆ స్ట్రక్చర్ డిజైన్ చేసినప్పుడు అన్ని ఫ్లోర్స్కి డిజైన్ చేశారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేయలేదనుకోండి, మీరు ఆ ఫుటింగ్ సైజ్ ఎంత ఉంది, ఫుటింగ్ స్ట్రెంత్ ఎంత ఉంది, రీఇన్ఫోర్స్మెంట్ ఎంత పెట్టారు, ఇవన్నీ మనం టెస్ట్ చేస్తాం అనమాట. చేసి ఒక అనాలిసిస్ రన్ చేస్తాం, దాన్ని ఫీజిబిలిటీ స్టడీ అంటాం. ఈ ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత సపోజ్ మీకు 2 floors ఉంది, ఇంకొక 2 floors కావాలి అనుకుంటున్నారు దాని మీద, ఈ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇంకొక 2 floors సేఫ్ వస్తుందా లేదా చెక్ చేస్తాం అనమాట. ఒకవేళ సేఫ్ వచ్చింది అనుకోండి మీరు కట్టుకోవచ్చు అని ఇచ్చేస్తాం. ఒకవేళ అన్సేఫ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏ కాలమ్స్ బీమ్స్ డెఫిషియన్సీ చూపిస్తున్నాయి స్ట్రెంత్ లో అనేది చెక్ చేస్తాం. ఆ కాలమ్స్ ని స్ట్రెంథెన్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ చుట్టూ రెయిన్ఫోర్స్ చేసి రెట్రోఫిట్టింగ్ అంటాం దాన్ని, రెట్రోఫిట్టింగ్. సో అది చేసుకొని మీరు అడిషనల్ ఫ్లోర్స్ కూడా, అంటే ఆల్రెడీ ఏదైతే పిల్లర్ ఉందో సమ్ స్ట్రెంత్ తో ఉంటుంది సార్, దీనికి అడిషనల్ గా యాడ్ చేస్తే అది దాంతో మిక్స్ అయిపోద్దా? సో దీనికి ఏంటంటే ఇప్పుడు మీరు రెట్రోఫిట్టింగ్ వర్క్స్ లో ఏంటంటే నార్మల్ కాంక్రీట్ యూజ్ చేయడానికి ఉండదు. సో మీరు దీనికి రిపేర్ మెటీరియల్స్ వేరే ఉంటాయి, పాలిమర్స్ ఉంటాయి, దాంట్లో బాండింగ్ ఏజెంట్స్ ఉంటాయి, బాండింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి పెట్టుకొని చేయాలన్నమాట. రెగ్యులర్ కాంక్రీట్ తో రాదు. సో యూ హ్యావ్ టు యూజ్ మైక్రో కాంక్రీట్ అంటాము. అండ్ మీరు ఎగ్జిస్టింగ్ కాంక్రీట్ లోపల మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ కి దానికి కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో అది ఫిక్స్ అయిందా లేదా ప్రాపర్ గా, దాని యాంకర్ పుల్ అవుట్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి. సో అది ప్రాపర్ గా బాండ్ అయిందా లేదా, కాంక్రీట్ కరెక్ట్ గా ప్లేస్ చేశారా లేదా, ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలన్నమాట. సరే, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫైర్ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మన తాజ్ హోటల్ చూసుకుంటే ముంబై బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి, టెర్రరిస్ట్ అటాక్ జరిగాయి. సో అలాంటి కేసెస్లో
ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ బాంబ్స్ అయిపోయి వెళ్ళినప్పుడు ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు స్ట్రెంత్ లూజ్ అయిపోతుంది సార్. సో మళ్ళీ అది రీకనెక్షన్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ మన హోటల్ రెనోవేట్ చేసి మళ్ళీ యూజ్ చేస్తున్నారు, అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫైర్ డ్యామేజ్ బిల్డింగ్స్ వచ్చేసి బ్లాస్ట్ డ్యామేజ్ స్ట్రక్చర్స్, వీటికి అసెస్మెంట్ క్రైటీరియా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మనం బేసికల్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ చేసితే సరిపోతుంది. దీనికి మనము కాంక్రీట్ శాంపుల్స్ అనేది సైట్ నుంచి కండిషన్ ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో, సో ఈ బ్లాస్ట్ అనేది అక్కడ ఇంకొక రకంగా కూడా జరగచ్చు. ఫార్మా కంపెనీస్ ఉంటాయి, దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి. సో అలాంటి చోట కూడా బ్లాస్ట్ అవుతాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి కూడా మేము చేసామన్నమాట. ఈ బ్లాస్ట్ డ్యామేజ్ స్ట్రక్చర్స్లో ఏం జరుగుతుందంటే ఎంత ఇంపాక్ట్ ఉంది స్ట్రక్చర్ మీద అసెస్ చేస్తాము. రెండోది అక్కడి నుంచి కాంక్రీట్ చంక్స్ అనేది తీసుకుంటాం. ఆ శాంపుల్స్ కాంక్రీట్ శాంపుల్స్ తీసుకెళ్ళి ల్యాబొరేటరీ అసెస్మెంట్ చేస్తాం. అందులో ఏంటంటే కొన్ని టెస్టులు ఉంటాయండి, థర్మల్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అని, డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్ అని. సో ఎంత టెంపరేచర్ అనేది కాంక్రీట్ ఫేస్ చేసింది, ఓకే, అంటే ఇప్పుడు ఫైర్ అయింది, ఎంత ఫైర్ అయింది అనేది మేము అసెస్ చేస్తాం అన్నమాట. 600 degrees, 700 degrees, 1000 degrees, 800 degrees అనేది ల్యాబొరేటరీలో అసెస్ చేస్తాం. సో దానివల్ల ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫైర్ అనేది మనకు తెలుస్తుంది. రెండోది కాంక్రీట్లో ఎంత మాస్ లాస్ జరిగింది అనేది చూస్తాం. సో కాంక్రీట్ డెన్సిటీ కనుక మీరు చూస్తే 2400 kg/cubic meter ఉంటుంది. దట్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్. బట్ ఈ బ్లాస్ట్ వల్ల ఇంపాక్ట్, ఫైర్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉందనేది మాస్ లాస్లో తెలుస్తుంది అనమాట. 6%, 10%, 15% మాస్ లాస్ అనేది చూస్తాం. సో దాన్ని బట్టి ద టైప్ ఆఫ్ రిపేర్ అనేది మారిపోతుంది. ఎలాంటి స్కీమ్ అక్కడ అప్లికబుల్ అనేది చెప్తామన్నమాట. సో ఇదే అనమాట. దీని స్ట్రెంథనింగ్ అనేది చేయొచ్చు, బట్ అసెస్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకొని స్ట్రెంథనింగ్ చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు బిల్డింగ్ లైఫ్ అనేది చేంజ్ మళ్ళీ అంటే నార్మల్ ఒరిజినల్ లైఫ్ కన్నా తగ్గే ఛాన్సెస్ ఉంటుందా సార్, అది ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత? సో ఒకవేళ ప్రాసెస్ అంటే బ్లాస్ట్ అయింది, డ్యామేజ్ అయింది అంటే డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందండి. రిపేర్ ఈజ్ ఆల్వేస్ రిపేర్. ఓకే. సో ఎప్పుడైనా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ మన దాన్ని లైఫ్లోకి తీసుకొచ్చాక స్ట్రక్చర్ని మనం మెయింటెనెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్రస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. బట్ స్ట్రక్చర్ క్యాన్ బి బ్రాట్ బ్యాక్ టు ద లైఫ్. రైట్ సార్. నార్మల్గా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్ని లైఫ్ ఒక 30 to 50 to 60 అట్లా ఇస్తే, ఒకప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్ని ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి, రేరే కొన్ని కూలిపోయినాయి. అప్పుడు కన్స్ట్రక్షన్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్కి అసలు ఏం చేంజ్ అయింది సార్? అంటే ఒకప్పుడు మనకి అవైలబిలిటీ ఇన్ని రకాల మెటీరియల్స్ ఉండేవి కాదండి. అండ్ అప్పుడులో స్కిల్డ్ పీపుల్ ఉండేవాళ్ళు, ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్స్ చేయటము, తర్వాత బేసిక్గా మెటీరియల్ అవైలబిలిటీ కూడా చాలా అయిపోయినాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ హావ్ కమ్ ఇన్ టు లైక్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో కానీ ఎన్నిట్లో కానీ చూసుకుంటే ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ బేసికల్గా ఐఎస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం పాస్ అయినా కానీ దాని యూటిలైజేషన్ అనేది ఇక్కడ వర్కర్స్కి తెలియకపోతే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇదివరకు అట్లా ఉండేది కాదు, ఇన్ని మెటీరియల్స్ ఉండేవి కాదు. జస్ట్ ఒక కాంక్రీట్ ఉండేది, పెయింటింగ్ చేసేవాళ్ళు, ప్లాస్టింగ్ అయిపోయేది. ఇప్పుడు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళ యొక్క స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడున్న మెటీరియల్స్ చూడండి, ఎన్ని మెటీరియల్స్ వచ్చేసినాయి. ఈ మెటీరియల్ గురించి అవగాహన ఉండాలి. ఎవరైతే మీరు యూజ్ చేస్తున్నారో, పర్సన్ యూజింగ్ ద మెటీరియల్ షుడ్ హ్యావ్ ఐడియా అబౌట్ దట్ మెటీరియల్ ప్రాపర్లీ. దెన్ ఓన్లీ యూ కెన్ డూ ఏ గుడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు కట్టినా మీరు 100 years స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టగలుగుతారు మీరు ఈ రోజున్న మెటీరియల్స్తో కూడా. ఓన్లీ థింగ్ ఈస్ దట్ ద స్కిల్ సెట్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ అనేది మోర్ ఇంపార్టెంట్. రైట్. ఇంకొకటి సార్, మెయిన్ ఇప్పుడు కొద్ది కన్స్ట్రక్షన్స్కి మన పెయింట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం. 3-4 layers పెయింటింగ్ వేస్తున్నాము, ఒక లేయర్ పెయింటింగ్ వేస్తున్నారు. సరే, ఇన్ని లేయర్స్ ఆఫ్ పెయింటింగ్ అవసరమా? పెయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొటెక్టివ్ కోటింగ్. ఒక స్ట్రక్చర్ని పాడు కాకుండా ఉండటానికి చేసే కోటింగ్ అది. దాంట్లో చాలా రకాల ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఉన్నాయి. మీరు పెయింట్ అనేది 2 layers కానీ 3 layers కానీ వేస్తే ఏంటంటే ఆ ప్రివెంటివ్ ఇది ఏంటంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎందుకు ఈ మెయిన్ క్వశ్చన్ అడిగానంటే, మనం యాడ్స్ చూస్తున్నాం సార్, అంటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఒక రకమైన పెయింట్ అంటారు, వర్షంలో తడిచిన వాటర్ కిందకి జారిపోతా ఉంటారు, అసలు వాల్స్ కి అంటారు కూడా అంటారు, ఒక రకం యాడ్లు అంటారు. ఇంకొకటి ఏంటంటే డస్ట్, ఎంత డస్ట్ ఉన్నా సరే అసలు చిన్న డస్ట్ కూడా ఉండదని అంటారు. అంటే ఇన్ని రకాల యాడ్స్ రావడం వల్ల మన థర్డ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, 3 వేసినా అంటే మూడింటికి సరిపోయేట్టుగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పెయింట్ వాడినా మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి.
ఓకే. పెయింట్ కూడా టెస్ట్ చేస్తారు. అవునా? పెయింట్ కూడా టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఎంత థిక్నెస్ వస్తుంది, 2 కోటింగ్స్ వేస్తే ఎంత ఫిలిం థిక్నెస్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. తర్వాత దానిలో ఉన్న క్రాక్ బ్రిడ్జింగ్ కెపబిలిటీ ఎట్లా ఉంది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే ఎలాంటి పెయింట్ వాడాలో మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు. అంటే మనకి ఇప్పుడు చూస్తే మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కన్సల్టేషన్. సో ఇది కూడా అంతే, టెస్ట్ చేయించుకుంటే మీరు ఒకసారి ఈ పెయింట్ బాగుంటుందా మీ రిక్వైర్మెంట్కి, ఇంకొక పెయింట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే. సరే, మన ఇల్లులో అంటే సీలింగ్ వేయించుకుంటాం సార్. సీలింగ్ అనేది ఎట్లా పోర్ట్రే అవుతుందంటే సీలింగ్ ఉంటే కూల్గా ఉంటుంది ఇల్లు అని పోర్ట్రే చేస్తున్నారు. అసలు సీలింగ్ ఉంటే నిజంగానే కూల్గా ఉంటుంది సార్? అంటే నార్మల్గా ఏసీ వేసుకుంటే ఎట్లానో కూల్గా ఉంటుంది, అప్పుడు సీలింగ్ అంత మ్యాండేటరీ కాదు కదా? సీలింగ్ అనేది చాయిస్ అండి, ఇట్స్ చాయిస్. బట్ దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు సీలింగ్ ఉంటే ఎక్కువ కూల్గా ఉంటుంది? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు టాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి సీలింగ్ బిల్డరే చేసేస్తారు, ఎందుకంటే ఎండ్ వస్తుంది అనేది. జిప్సమ్ బోర్డ్స్ అనేది టెంపరేచర్ రెడ్యూస్ చేస్తాయి టు సమ్ ఎక్స్టెంట్, ఇట్ కెన్ రెడ్యూస్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి అంత యూజెస్, దానికి అంత అవసరం లేదు. అది ఈ రోజున స్ట్రక్చర్ కాస్ట్ కంటే ఇంటీరియర్ కి ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, అందుకే అడుగుతున్నా. సో మీకు ఆస్థెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను స్ట్రక్చర్ సేఫ్ అనేది నాకు ఇంపార్టెంట్. స్ట్రక్చర్ సేఫ్ ఉంటే సీలింగ్ అనేది ఎట్లా ఉన్నా. సార్, ఈ మధ్య కన్స్ట్రక్షన్స్ లో అంటే పెయింట్స్ లేకుండా అది లేకుండా ఆర్కిటెక్చరల్ కాంక్రీట్స్ అని, ఫెయిర్ ఫేజ్ అని అట్లాంటి చాలా వచ్చినాయి సార్. దాని డ్యూరబిలిటీ ఎంత ఉంటుంది సార్? అసలు అది వర్కౌట్ అవుతుంది? బేసికల్గా ఈ ఫెయిర్ ఫేస్ కాంక్రీట్, ఆర్కిటెక్చరల్ కాంక్రీట్ అంటే దానికి ఒక ప్లాస్టరింగ్ అని పెయింటింగ్ అని ఏముంటుంది, ఇట్స్ ఎ నేకెడ్ కాంక్రీట్. సో ఇది ప్లేస్ చేసేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోండి. ఇంకోటి, మనకి కాంక్రీట్ పోర్ చేసేటప్పుడు సేమ్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి రా మెటీరియల్ ఉండాలి. సో దెర్ ఈస్ నో సోర్స్ ఫర్ చేంజింగ్ ఆఫ్ సిమెంట్. మీరు ఆ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే సిమెంట్ వాడాలి, అదే కెమికల్ అడ్మిక్చర్ వాడాలి, అదే రా మెటీరియల్ వాడాలి. అండ్ ప్లేసింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఫామ్ వర్క్ ప్రాపర్గా ఉండాలి, అలైన్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. దానిలో మౌల్ రిలీజ్ ఏజెంట్స్ అని ఉంటాయి, అవి కూడా ప్రాపర్గా అప్లై చేయాలి. ఎక్కువ థిక్నెస్, ఎక్కువ మౌల్ రిలీజ్ ఏజెంట్ వాడకూడదు. సో అండ్ ఈ స్ట్రక్చర్ ప్లేస్ చేసేటప్పుడు ప్రాపర్గా వైబ్రేషన్ లేకుండా కూడా చేస్తాం. సో ఈ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా ఫినిషింగ్ ప్రాపర్గా వస్తుంది. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మనము కొన్ని కోటింగ్స్ ఇస్తాం. ట్రాన్స్పరెంట్ కోటింగ్స్ ఉంటాయి, సైలైన్ సైలాక్సిన్స్ అని కొన్ని కోటింగ్స్ ఉంటాయి. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్ కాన్సులేట్ కొత్తగా మనకి హైటెక్ సిటీ దగ్గర యుఎస్ కాన్సులేట్ ఒకటి కట్టారు. సో అక్కడ కనుక చూస్తే మేము TiO2 యూజ్ చేయాల్సి వచ్చింది అక్కడ. మిక్స్డ్ TiO2, టైటానియం డైఆక్సైడ్. సో అది జనరల్గా ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఇన్ కాంక్రీట్. అది కొంచెం ఎక్స్పెన్సివ్. సో 1% బై వెయిట్ ఆఫ్ సిమెంటీషియస్ వాడతాము. అది యూజ్ చేయటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగై ప్రాపర్టీస్ ఉంటాయి కాంక్రీట్లో కూడా. సో అది ఇట్ విల్ ప్రివెంట్ ది అట్మాస్ఫియరిక్ యాక్షన్. ఇప్పుడు మీరు అట్మాస్ఫియర్లో అర్బన్ ఏరియాస్లో చూడండి, ఫుల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది కాంక్రీట్లో కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. సో ఈ కార్బనేషన్ అనేది ఒక ప్రాసెస్. సో ఈ CO2 వచ్చి కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం కార్బోనేట్స్ ఫామ్ అవుతాయి, నథింగ్ బట్ కార్బోనేషన్. సో కాంక్రీట్ వెన్ ఇట్ ఈస్ ఫస్ట్లీ క్యాస్ట్, కొత్తగా కట్టినప్పుడు కాంక్రీట్ pH వాల్యూ 13 to 14 ఉంటుంది. హైలీ ఆల్కలైన్, కాంక్రీట్ ఈస్ హైలీ ఆల్కలైన్ మెటీరియల్. దట్ ఈస్ ద రీజన్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈస్ హ్యావింగ్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ కరోజన్. ఎప్పుడైతే మీకు ఈ డాంప్నెస్, సీపేజెస్, క్రాక్స్ వల్ల ఆక్సిజన్ మాయిశ్చర్ ఎంట్రీ అవుతుందో అప్పుడే మీకు ఈ కరోజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది రాకుండా ఉండటానికి ఏం చేస్తామంటే మనం ఈ ప్లాస్టరింగ్, పెయింటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇలాంటి స్ట్రక్చర్స్కి ఏం చేస్తామంటే మనము సైలైన్ సెలాక్సిన్ కోటింగ్స్ కానీ TiO2 యూజ్ చేయటం కానీ అనేది చూస్ చేస్తాం. సో ఇక్కడ TiO2 యూజ్ చేయటం జరిగింది యుఎస్ కాన్సులేట్లో. అలానే తిరుపతిలో కూడా ఒక ప్రాజెక్ట్ చేసామండి. అదేంటంటే CPWD ప్రాజెక్ట్ అది. సో అక్కడ మనకి ఈ సైలాక్సిన్ కోటింగ్స్ యూజ్ చేసాం. అది హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అని రెండు ఉంటాయి. అది వాటర్, వర్షం నీళ్ళు పడినప్పుడు స్ట్రక్చర్ని రిపెల్ చేసేస్తుంది, లోపలికి పోనీయదు, కాంక్రీట్లో అబ్జర్వ్ కాదనమాట. సో అలాంటి ట్రాన్స్పరెంట్ కోటింగ్స్ కూడా ఇచ్చుకొని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, రైట్ సార్. రైట్ సార్, మన కంపెనీ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు SK శర్మ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సర్వీసెస్లో ఎలాంటి వర్క్ జరుగుతూ ఉంటాయి సార్? మెయిన్
బేసికల్గా మనము కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తాము, ప్రాజెక్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని. అంటే ఒక ప్రాజెక్ట్లో ఇంజనీర్స్ని డిప్యూట్ చేసి క్వాలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎట్లా ఉంది అంటే మంత్లీ మానిటరింగ్, డైలీ వాళ్ళు అక్కడే ఉంటారనమాట, మనము మానిటరింగ్ చేస్తుంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఒక కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంది. అందులో ఆల్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ లైక్ మీరు సాయిల్ కానీ, సిమెంట్, స్టీల్, తర్వాత అగ్రిగేట్స్, టైల్ అడేసివ్స్, పెయింట్స్, ఇలాంటి ఆల్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్కి టెస్టింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, ఫీల్డ్లో సాయిల్ కండిషన్ ఎలా ఉంది ఇలాంటివి చేస్తుంటాం. స్ట్రక్చరల్ స్టెబిలిటీ టెస్టింగ్ అనమాట, అంటే బిల్డింగ్ ఎలా ఉంది, దానిపైన ఫ్లోర్ వేసుకోవచ్చా, దాని కెపాసిటీ ఎలా ఉంది, లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట స్ట్రక్చర్స్. సో బేసికలీ ప్యూర్లీ టెక్నికల్ కన్సల్టింగ్ ఫర్మ్ అనమాట. లాస్ట్ టైం మీ కంపెనీకి విజిట్ చేసినప్పుడు కొన్ని బ్యాచెస్ కింద ఉంటాయి. ఒక బ్యాచ్ని గుంటూరు పంపించేస్తున్నారు, ఒక బ్యాచ్ని తిరుపతి పంపించేస్తున్నారు, ఒక బ్యాచ్ని వేరే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్ ఇన్ని బ్యాచ్ల్ని? సో అది ఏంటంటే షెడ్యూల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక క్లయింట్కి పర్టికులర్ డేట్లో వి ఫిక్స్ షెడ్యూల్, ఆ షెడ్యూల్ ప్రకారంగా టీమ్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో వాళ్ళకి ముందుగానే మనం ప్రయర్గా చెప్తాం, వర్క్ ఆర్డర్ రాగానే మనం పలానా డేట్లో వస్తామని చెప్తాము. ఆ టైంకి మన ఇంజనీర్స్ని డిప్యూట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో అది ఎక్కడ ఆ ప్రాజెక్ట్ ఎంత టైం పడుతుంది, ఆ టైం లైన్స్లో మనము బ్లాక్ చేసుకొని వేరే కస్టమర్కి ఇంకొక టైం చెప్తూ ఉంటామంట, వేరే క్లయింట్కి. ఓకే. మీరు ఆల్రెడీ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడాం సార్. ఆల్రెడీ బ్రిడ్జెస్ చేస్తారని, రైల్వే ట్రాక్స్ అవన్నీ చేశారు, హైవేస్ చేశారు, కానీ చిన్నవి కూడా చేశారని విన్నాను సార్. అంటే ఎట్లాంటి వర్క్ చేస్తుంటారు సార్ చిన్నవి అంటే? చిన్నవి ఇన్ ది సెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నాను అనుకోండి, వాళ్ళకి సాయిల్ టెస్టింగ్కి మన టీం వెళ్ళి సైట్లో సాయిల్ టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే. అలాంటివి కూడా చేస్తాము. వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా మన ల్యాబ్కి విజిట్ చేసుకొని మాకు ఈ కన్సర్న్ ఉంది అంటే మా కన్సల్టెన్సీ, మా ఇంజనీర్స్ ఉన్నారు, ఆల్ ఆర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్, వాళ్ళు దే విల్ అడ్వైజ్ ఆల్సో, కన్సల్టెన్సీ అడ్వైస్ కూడా ఇస్తారనమాట. సో ఎలా కట్టుకోవాలి, ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్తాం. ఓకే. సార్ ఇప్పుడు ఈ మధ్య ఇల్లులు ఒక దగ్గర ఉంటాయి, రౌండ్ వైండింగ్ అని అదని ఇదని సరే ఎక్స్చేంజ్ చేసినప్పుడు మంచి వాళ్ళ ఇల్లు అంటేనే వాళ్ళ లైఫ్ టైం డ్రీమ్ ఎట్లా కట్టుకోవాలని, సో అది పడగొట్టడం ఇష్టం లేకుండా దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో అట్లాంటివి కూడా మీరు చెక్ చేస్తుంటారు సార్, రిపోర్ట్స్? అంటే రీసెంట్గా ఒక అమీర్పేట్ కాదండి, ఒక చోట టెస్ట్ చేసాము. అది మెట్రో రైల్ ఎక్స్టెన్షన్లో ఆ బిల్డింగ్ పోతుందని చెక్ చేయించుకున్నారు. అక్కడ సగం బిల్డింగ్ ఏదో తీసేయాల్సి వస్తుంది, అది సగం తీసేస్తే మిగతా సగం బాగుంటుందా లేదా అని అడిగారు కొంతమంది. వాళ్ళకి చేసిస్తూ ఉంటాము. బట్ మూవింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అంత రికమెండెడ్ కాదు. అంత రికమెండెడ్ కాదు. బట్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది సగం బ్రేక్ చేశాక అనేది చెప్పగలుగుతాం అంతే. ఓకే. ఒక ఇల్లు ఏదైనా సరే లైఫ్ 100 years అని పెట్టుకుంటాం సార్, బట్ అది 30-40 yearsకే 50 years వరకే ఐరన్ లోపల, సిమెంట్ లోపల పాడైపోయి కరోజన్ జరిగిపోయి ముక్కలుగా ఊడిపోతూ ఉంటుంది సార్. సో అలాంటి వాటిని మళ్ళీ రెనోవేట్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. సో అలాంటి వాటిని ఈజీ మెథడ్లో మీరు చాలా మంది చేశారని చెప్తున్నారు. సో ఒక 2-3 ఎక్స్పీరియన్స్ సార్ అవి. సో జనరల్గా ఏంటంటే ఈ పెచ్చులు రాలిపోవటం, ఈ స్పాలింగ్ ఆఫ్ కాంక్రీట్ అంటాం, ఇదేంటంటే అప్పటికప్పుడు అయ్యే ప్రాసెస్ కాదండి. ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు క్యాన్సర్. కొన్ని స్టేజెస్ ఉంటాయి అనమాట స్ట్రక్చర్లో కూడా, లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. Stage 1 to Stage 7 అట్లా ఉంటాయి అనమాట. Stage 1 అంటే బేసికల్గా ఫార్మేషన్ ఆఫ్ ప్యాచెస్. సో ప్యాచెస్ అనేది Stage 1. తర్వాత చేంజ్ ఆఫ్ కలర్ ఇన్ ద ప్యాచ్, దట్ ఈస్ Stage 2. Stage 3 వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ హెయిర్ లైన్ క్రాక్స్. సో ఎప్పుడైతే ఈ క్రాక్ వస్తుందో అప్పుడు ఒక ఇంజనీర్ రిక్వైర్మెంట్ ఉంటుంది స్ట్రక్చర్కి. ఓకే. సో ఆ హెయిర్ లైన్ క్రాక్స్ని మనం ట్రీట్ చేయాలి. సో ఒకవేళ దాన్ని అన్అడ్రస్డ్గా వదిలేస్తే ఆ క్రాక్స్, దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద క్రాక్స్ అండ్ వైడనింగ్ ఆఫ్ ద క్రాక్స్. అది జరిగిన తర్వాతనే మీకు ఈ స్పాలింగ్ అనేది వస్తుంది. ఆ రీఇన్ఫోర్స్మెంట్ టైస్ అనేది బ్రేక్ అయిపోయి ఆ కాంక్రీట్కి ఆ స్టెబిలిటీ తగ్గిపోయి ఆ కవర్ కాంక్రీట్ అంతా ఓడిపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆ రస్ట్ పట్టిన ఐరన్ ఉంటుంది కదా, ఇప్పుడు అది కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది, రీప్లేస్ చేయొచ్చా? ఇప్పుడు మనకి ఆ కరోజన్ అనేది మనం చూస్తాం, ఎంత లెవెల్ ఆఫ్ కరోజన్ ఉంది అనేది టెస్ట్ చేస్తాం. దానికి కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే. కరోజన్ ఎంత ఉంది, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది చెప్తాం. సో అండ్ ఎంత పర్సంటేజ్ లాస్ అయింది స్టీల్లో అనేది కూడా చూస్తాం అనమాట. స్టీల్లో కనుక ఎక్కువ పర్సంటేజ్ కరోజన్ ఉందనుకోండి, దెన్ వీ రికమెండ్ ఫర్ అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్, కొత్త రీఇన్ఫోర్స్మెంట్కి ఇస్తాం. లేదు బేసిక్ సర్ఫేస్ కరోజన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు దానికి రస్ట్ రిమూవర్స్ ఉంటాయి, లిక్విడ్స్ లాంటివి, కెమికల్స్ ఉంటాయి, అండ్
కరోజన్ ఇన్హిబిటింగ్ మోటార్స్ కూడా ఉంటాయండి. ఓకే. ఆ మోటార్ కోటింగ్ ఇచ్చేసి దానిపైన మీరు పాలిమర్ మాడిఫైడ్ మోటార్ కోటింగ్ ఇచ్చుకోవాలి. అంటే ఆ మోటార్ కోటింగ్ ఇచ్చే ముందు మనం బాండింగ్ కూడా చూసుకోవాలన్నమాట. మనకి కొన్ని కెమికల్స్ ఉంటాయి, స్టైరిన్, బ్యూటడిన్, రబ్బర్ అని, ఎస్బిఆర్ లేటెక్స్ కెమికల్స్ అని ఉంటాయి. అవి అది ప్రాపర్గా అప్లై చేసి ఓల్డ్ కాంక్రీట్కి న్యూ కాంక్రీట్కి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ స్ట్రెంగ్తన్ చేసే మెటీరియల్ పాలిమర్ మాడిఫైడ్ మోటార్స్, దాంట్లో ఫైబర్స్ ఉంటాయి. ఇట్ కెన్ ప్రాపర్లీ బాండ్ టు ద ఓల్డ్ కాంక్రీట్. సో ఈ రస్ట్ రిమూవల్ చేసి ఇన్ కేస్ రీఎన్ఫోర్స్మెంట్ రిక్వైర్మెంట్ ఉండి అడిషనల్ రీఎన్ఫోర్స్మెంట్ పెట్టి దానికి ప్రొటెక్టివ్ లేయర్గా వేసి దానిపైన మనం ఈ పాలిమర్ మాడిఫైడ్ మోటార్తో రీప్యాక్ చేస్తే ఆ స్లాబ్ అనేది ఇంకొన్ని రోజులు కాగా సేఫ్ అవుతుంది అన్నమాట. రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇంకా షేర్ చేశారు, ఇంకా చాలా అడగాలనుకుంటున్నాను. బట్ అవన్నీ మళ్ళీ కంపల్సరీగా సార్ మీ ప్లాంట్కి అయితే ఒకసారి విజిట్ చేస్తాం మేము. ఎందుకంటే లైవ్లో చూస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అన్న స్టూడెంట్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్.